హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్. దయచేసి కూర్చోండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. మనము ఈరోజు ఈ అధ్యాయాన్ని బాగా పరిశీలిస్తాం. చాలా విషయాలు, చాలా సంగతులు మనకు తెలిసినట్టే విన్నట్టే ఉంటాయి, కానీ మనము విషయాల్ని మన కొరకు సరిగా తెలుసుకున్నంతకాలం మనకు తెలియనట్టే. అంటే తెలుసు అనుకోవడం కాదు, తెలియడమే కాదు, అవి పని చేయాలి మనకి. ఆమేన్. సో ఈ యొక్క ప్రత్యేకమైన చాప్టర్ ఒక లింక్ లాంటిది. మామూలుగా మీరు రోమీలకు రాసిన పత్రిక చదివితే, మొత్తం చదివితే 7వ అధ్యాయం వరకు ఒక డిస్కషన్ జరిగింది. 8వ అధ్యాయం నుంచి ఆ డిస్కషన్ని కన్క్లూజన్స్గా మార్చారు. అంటే అపోస్తలుడైన పౌలు గారు అర్థమయ్యేలాగా విషయాల్ని బోధించారు. 7వ అధ్యాయం వరకు క్లారిఫికేషన్స్ ఉన్నాయి చాలా. కానీ 8వ అధ్యాయం నుంచి ఆ తర్వాత కూడా కొన్ని క్లారిఫికేషన్స్ వచ్చిన మధ్యలో ఇవి కన్క్లూజన్స్, అంటే తీర్మానాలుగా అర్థం చేసుకోవడానికి ముగింపులుగా మనకి ఇచ్చారు. బాగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. అందుకే 7వ అధ్యాయం ఎండ్ అయ్యేటప్పుడు కొన్ని ప్రశ్నలు ఉంటాయి, కొన్ని ఆలోచింపజేసేవి ఉంటాయి. అవి పట్టుకొని అక్కడే ఆగిపోతే మీకు సొల్యూషన్ దొరకదు. ఫర్ ఎగ్జాంపుల్, దీంట్లో రోమీయులకు రాసిన పత్రికలో కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి. అవి ఆయన డిక్లేర్ చేసినవి కాదు. ఉదాహరణకి మనము వెనక్కి వెళ్తే కూడా నీతిమంతులు లేడు, ఒక్కడు లేడని చూస్తాము. దాని అర్థం ఆయన నీతిమంతులు లేడని చెప్పట్లేదు. ఆ మాటకు అర్థమైన అది తీసుకొని కొంతమంది బైబిల్ నుంచి బయటకు తీసి ఎవరు ఇప్పుడు మీరు అంటున్నారు యేసుక్రీస్తు రక్తంలో కడగబడి కొత్త సృష్టిగా మారిన మనందరూ నీతిమంతులం అంటే బైబిల్ ఏం చెప్తుందండి? నీతిమంతులు లేరు, ఒక్కరు లేడంటే వీళ్ళు నీతిమంతులు అంటున్నారు. ఇది తప్పు కదా. సో అది కేవలము బుర్రవాడే వాళ్ళ టీచింగ్. అది ఒక మాట మనం చెప్పాలి కలిసి. నేను బైబిల్ని చదివేటప్పుడు, ధ్యానించేటప్పుడు అనండి, బుర్ర వాడను, ఆత్మ వాడతాను. ప్రైజ్ ది లార్డ్. సో డోంట్ యూజ్ యువర్ బ్రెయిన్ ఫర్ బైబిల్, యూజ్ యువర్ స్పిరిట్. ద వర్డ్ ఈస్ డిజైన్డ్ అండ్ ప్లాన్డ్ ఫర్ యువర్ స్పిరిట్. ఎందుకంటే ఆత్మ కొరకు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించారు, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తారు. నేను మీతో మాట్లాడుతున్న ఈ మాటలు ఆత్మ జీవమై ఉన్నాయి. సో ఈ స్పిరిట్ వర్డ్స్ ఇవి. స్పిరిట్ ఈజ్ గ్రేటర్ దాన్ న్యాచురల్. అంతేకాదు బైబిల్లో ఉంది కనబడే వాటికంటే కనబడనివి గొప్పవి. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి, అంటే ఇప్పుడు రూమ్లో ఉన్నాం కాబట్టి పైకి చూస్తే సీలింగే కనబడుతుంది. బయటికి వెళ్ళి చూస్తే ఆకాశం కనబడుతుంది. ఆకాశంలో ఏం కనబడుతుంది మీకు అంటే నీలమైన రంగులో ఉందని. ఆ రంగు ఒరిజినల్ కాదు కదా. కానీ బట్ యూజువల్లీ స్కై ఇస్ బ్లూ అంటాం. స్కై ఇస్ నాట్ బ్లూ, బట్ యూ ఫీల్ ఇట్ ఈస్ బ్లూ. ఎనీహౌ అది నా డిస్కషన్ కాదు కాబట్టి. అయితే ఏం చూస్తారు మీరు ఆకాశంలో అంటే? పొద్దునైతే ఎక్కువ ఏం కనబడదు. మేఘాలు ఉంటే మేఘాలు కనబడతాయి, లేకపోతే ఏదైనా ఉంటాయి. రాత్రిపూట అయితే నక్షత్రాలు కనబడతాయి కదా. మరి మనది నక్షత్రాలే అనుకుంటాం, కానీ ప్రతిదీ నక్షత్రం కాకపోవచ్చు, కొన్ని ఇతర గ్రహాలు కావచ్చు. బట్ మరి ఎందుకు మెరుస్తున్నాయి? మెరుస్తున్నాయి అంటే దాని మీద ఏదో లైట్ పడుతుంది, అది రిఫ్లెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మూన్ ఉన్నారు కదా, అయితే ఆ మూన్ తన వెలుగు ఇవ్వట్లేదు, మనందరికీ తెలుసు కదా. సూర్యుని వెలుగు వల్ల అది ప్రకాశంగా ఉంది, తనది కాదు ఆ వెలుగు, కానీ ప్రకాశిస్తుంది. బట్ నైట్ టైం మనం చూస్తే ఎంత మంచిగా వెలుగుతున్నాడు అంటాం కదా. అది కూడా క్షీణిస్తూ ఉంటుంది రోజు రోజుకి. కానీ స్టార్స్ ఏవైతే ఉన్నాయో, చుక్కలు ఏవైతే ఉన్నాయో, అవి వాటి వెలుగు అవే ఇస్తున్నాయి. అవి వాటి మహిమని వాక్యం చెప్తుంది.
వాటి మహిమతో అవి ప్రకాశిస్తున్నాయి. కానీ ఒక వింత తెలుసా మీకు? మీరు ఈరోజు ఏదైతే చూస్తున్నారో, ఒకవేళ మీరు రాత్రి అదే పనిగా కూర్చొని ఆకాశం వైపు చూస్తే, ఒకవేళ వర్షం పడకపోతే, వర్షంకి మేఘాలు రాకపోతే, మీకు చుక్కలు కనిపిస్తే, మీరు చుక్కలు చూస్తే ఆ చుక్కలు అసలు ఉండకపోవచ్చు. అంటే మీరు చూస్తున్న చుక్క అసలు లేకపోవచ్చు. అదేంటి అంటారంట, అది నేనేం పెద్ద మీకేమో మాయ చేయట్లేదు. మీరు ఏదైతే చూస్తున్నారో అది ఒకప్పుడు ఉండి ఉండొచ్చు, కానీ మీ దగ్గర కనబడడానికి అంత టైం పట్టిందండి. సైన్స్, ఇట్స్ ఎ సైన్స్, ఇదేం పెద్ద అది కాదు. అయినా మీకు కనబడేంతవరకే లేవు, ఇంకా చాలా ఉన్నాయి. వాటిని చూడడానికి రకరకాల పరికరాలు వాడతారు, టెలిస్కోప్స్ వాడతారు. అన్నిటికన్నా పవర్ఫుల్ టెలిస్కోప్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ దెమ్ మనం ఎబల్స్ టెలిస్కోప్ అని ఉంటుంది. ఎన్నో కాంతి సంవత్సరాల వెనకాలన్న ఆ స్టార్స్ని చూపిస్తుంది. కానీ వింత ఏంటంటే వెలుగు కూడా ప్రయాణిస్తుంది. సో అది ఎప్పుడైతే అది ప్రయాణం మొదలెట్టిందో మన దగ్గర చేరుకునేసరికి అది ఆల్రెడీ పోయి ఉండొచ్చు ఆ స్టార్. అంటే మనం వెళ్ళిపోయిన దాన్ని చూస్తున్నాం. అంటే అది పోవడానికి మన ముందు కనబడకుండా పోవడానికి టైం పట్టొచ్చు. కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి, బట్ ఇట్ ఈస్ వాట్ సైన్స్ సేస్. మీరు చూస్తున్న రాత్రి ఒక నక్షత్రము అది ఉండకపోవచ్చు అసలు, కానీ ఉన్నట్టుగా వెలుగుతుండొచ్చు. అంటే మీరు దగ్గరకు వచ్చిందా వెలుగు, కానీ అసలు అది ఆల్రెడీ ఒరిజినల్గా అది లేకుండా పోయి ఉండొచ్చు. ఇట్ క్యాన్ బి. నా మాటలు సెన్స్ అవుతున్నాయి, అర్థమవుతున్నాయి? అందుకే వాక్యంలో ఈ మాట ఆశ్చర్యంగా ఉంది. ఏంటో తెలుసా? దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములను. అంటే ఉండిపోయిన వాటిని మీరు చూసి ఉన్నాయనుకుంటున్నారు, కానీ దేవుని ఆత్మీయంగా, అంటే దేవుని ఎరిగిన వారుగా, దేవుని కుమారులుగా, ఆత్మీయ సంగతులకి వెలిగిన వారుగా మీరు అదృశ్యమైనవి చూడొచ్చు అనుంది వాక్యం. అంటే ఇంకా సంభవింపనివి చూడొచ్చు. హలో, అంటే ఉన్నదో వెళ్ళిపోయిందో తెలీదు, మనకు కనబడుతుంది, కానీ అది వెళ్ళిపోయింది. కానీ ఇంకా రాంది ఎలా చూడాలి? నా ద యాంగిల్ ఈజ్ డిఫరెంట్, నా ద పాయింట్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు మనము హ్యూమన్ అంటే న్యాచురల్ స్టాండ్ పాయింట్లో చూస్తే ఉండినవే మనకు కనబడుతున్నాయి కదా, లేదా నశించిపోయేవి కనబడుతున్నాయి. కానీ దేవుని వైపు నుంచి చూస్తే సృష్టించబడేవి కూడా కనబడతాయి. హల్లెలూయా. క్రియేట్ అయ్యే కనబడతాయి, రాబోయే కనబడతాయి. నౌ యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ అండ్ యు ఆర్ వేస్టింగ్ ఇట్. అండ్ అలా మిమ్మల్ని వేస్ట్ చేయడానికి రకరకాలుగా ప్రయత్నిస్తారు అపవాది ఖాళీ అయిపోడు, ఓడిపోయాడు, మనతో చేయలేకుండా ఉన్నాడు, పడున్నాడు. కానీ వాడి ప్రయత్నం ఏంటంటే మీరు మీ యొక్క స్థాయిలో పనిచేయకుండా డిస్ట్రాక్ట్ చేయాలి మిమ్మల్ని. అంటే మీరు దేవుని ఎరిగిన వాళ్ళే, ఆత్మను కలిగిన వాళ్ళే, పరిశుద్ధాత్మ నింపబడిన వాళ్ళే, క్రైస్తవులే, హల్లెలూయాలు, ప్రైజ్ ది లార్డ్ అన్నీ నేర్చుకున్నారు, కీర్తన 23 నేర్చుకున్నారు, 1 నేర్చుకున్నారు, అన్నీ నేర్చుకున్నారు, నోటికి వాక్యాలు చెప్పడం నేర్చుకున్నారు, ఈ చర్చ్ భాష నేర్చుకున్నారు. అది సరిపోదు. అందుకు కాదు ఈ జీవితం. చర్చిలో చర్చ్ భాష, బయటకు వెళ్తే బయట భాష. ఇక్కడ ఉన్నాం కాబట్టి అబద్ధాలు, చర్చిలో ఉండి నిజం చెప్తున్నాను, నేను చర్చిలో ఉన్నా కాబట్టి నిజం చెప్తున్నా. బయట పోతే ఏం చెప్తావు? అన్నం పట్టుకున్నా కాబట్టి నిజం చెప్తున్నా, అన్నం వదిలేసి ఏం చెప్తావు? ఇలాంటివన్నీ నేనేది చర్చ్ భాష అంటే. ఇది చర్చ్ కాబట్టి మనం ఇక్కడ మాట్లాడద్దు, చర్చ్ కాబట్టి నేను ఏమనట్లేదు, నేను బయట అయితే. సో దీస్ ఆర్ ఆల్ పైకి భక్తి, అది లోపల వాళ్ళకి శక్తి లేదు. దే ఆర్ వేస్టింగ్ దర్ లైఫ్. అసలైన భక్తి ఎప్పుడు జీవించడానికి, ఆదివారం జీవించడానికి కాదు, లేదా ప్రార్థన కొడుకులు ఉన్నప్పుడు కాదు. కానీ దానివల్ల రిజల్ట్స్ కూడా అలాగే ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. సో మీకు తెలియనంత వరకు మీరేమవుతుంటారు? సఫర్ అవుతుంటారు. మరి ఇంకా బాధాకరం ఏంటంటే దేవుని ఎరిగేందుకు సఫర్ అవుతున్నాను నేను. నో ప్లీజ్, ఎవరి కోసం సారీ ఫీల్ అవ్వద్దు. మీ గురించి మీరు నలుగురు వచ్చి సారీ ఫీల్ అవుతే మీకేం తృప్తి రాదు, ఇంకా బాధ ఎక్కువ అవుతుంది.
అంతేగాని మీరు నలుగురితో పాటు కూర్చొని నలుగురు మీకోసం ఏడుస్తూ ఉంటే మీకేం మంచి అవ్వదు. ఇంకింత బాధాకరంగా మారుతుంది మీ పరిస్థితి. మీరు కోరుకుంటున్నారు అట్లా అటెన్షన్ కోరుకుంటున్నారు నలుగురితో. అది కాదు మీరు చేయాల్సింది. మీరు దృశ్యమైనవన్నీ కాక ప్రస్తుతం కనబడుతున్న లైట్ అఫ్లిక్షన్స్, చుక్కని పరిస్థితులను కాదు చూడాలి. వాటి వెనకాల ఉన్న అంతకంతకు మహిమ కలుగజేసే వాటిని చూడాలి. 2 కొరింథీ 4 అలాగే రాస్తుంది కదా. మేబీ మనం 15 నుంచి చదువుదాం అక్కడ. 2 కొరింథీ 4:15 కాగా విశ్వసించి తిని కనుక మాట్లాడి తిని అని. మాట్లాడడం ఇంపార్టెంట్ కాదు, మాట్లాడక ముందు విశ్వసించాలి. అండ్ విశ్వసించడం అనేది దేవుని వాక్యం వల్ల జరుగుతుంది. నమ్మాట అర్థమైందండి? నా మీకుండొచ్చు కొన్ని కాన్సెప్ట్స్, మీకుండొచ్చు కొన్ని మీరు పెట్టుకున్న విధానం, అవి కాదు ఇంపార్టెంట్, మీ విధానాలు కాదు. వాక్యము మనకి మన ఆత్మలో ఎప్పుడైతే స్థిరపడుతుందో, ద హోల్ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆత్మలో ఈ వాక్యం ప్రవేశించాలి. మనం ఓపెన్ అవ్వాలి దానికోసం. ఎప్పుడైతే అలా జరుగుతుందో మీలో, అక్కడి నుంచి జీవజల ధారలు బయటకు వస్తాయండి. బైబిల్ ఏమని చెప్పండి, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా పెట్టుకో. ఎందుకు? అక్కడికి వాక్యం వెళ్ళిందనుకో, అక్కడి నుంచి ఓపెన్ చేస్తుందంట ఆల్ ఫౌంటైన్స్, ప్రతి ప్రవాహాలను ఓపెన్ చేస్తుంది. ఎందుకంటే నీ లోపల ఉన్నాయి ఆ ప్రవాహాలు. నీ జీవితంలో ఏమేమి కావాలో, ఏమేమి అవసరం ఉందో వాటన్నిటికి కావాల్సినవన్నీ నీలోనే ఉన్నాయి. దట్స్ ద రిక్రియేటెడ్ మ్యాన్స్ లైఫ్. కొత్త సృష్టిగా మారిన మనిషి కాదు నేను అనేది. ఏ క్రిస్టియన్స్ లైఫ్ ఈజ్ లైక్ దాట్. నీకు కావాల్సినవన్నీ నీలో ఉన్నాయి. నేనేమి మిమ్మల్ని కూర్చోబెట్టి చల్లగా మాటలు చెప్పట్లేదు, వాక్యం చెప్తాను. మీరు వాక్యం చదవకపోతే మీ ప్రాబ్లం. అది చదవాలనుకోవట్లేదు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సింది చదువుతున్నారు వాక్యంలో. మీ బాధల నుంచి బాధలు వెతుక్కుంటున్నారు. అదే ప్రాబ్లం. ఫెయిల్ అయిన వాళ్ళతో వెతుక్కుంటే కాదు, ఫెయిల్ అయిన వాళ్ళు పాస్ అయిన వాళ్ళని ఎత్తుక్కోవాలి, అప్పుడు పాస్ అవుతారు. ఫెయిల్ అయిన వాళ్ళు నలుగురు ఫెయిల్ అయిన వాళ్ళు చుట్టేసుకుంటున్నారు. అదే ప్రాబ్లం. నోరు బాలేని వాళ్ళు నోరు బాలేని నలుగురితో తిరుగుతారు. మాటలు బాలేని వాళ్ళు. అందుకే వాళ్ళు ఇంకా అలాగే తయారవుతుంది, ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. నాకు ఒక మాట అనిపిస్తుంది, నాకు ఎప్పుడు నేను విన్నాను, ప్రవక్త ఏంజల్ గారు అన్నారు, నీకు 4 విరిగిపోయిన వ్యక్తుల ఫ్రెండ్స్ ఉంటే నువ్వు 5వ వ్యక్తి విరిగిపోయిన వ్యక్తి. ఇఫ్ యూ హ్యావ్ 4 బ్రోక్ ఫ్రెండ్స్, యు ఆర్ ద 5th బ్రోక్ పర్సన్. నువ్వు అది ఎంచుకుంటారు అలాగా. నాకు అడగట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, నాకు సానుభూతి ఇవ్వట్లేదు. నీకు కావాల్సిన సానుభూతి కాదు, బట్ యు నీడ్ సొల్యూషన్. ఆమేన్. అది నీలోనే ఉంది, అది నీలో ఉంది. నీ ఆత్మలో ఆ సొల్యూషన్ ఉంది. ఎప్పుడైతే వాక్యం నీ ఆత్మలోకి వెళ్తుందో అది ఓపెన్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. చేయండి సామెతలు 4:23. మళ్ళీ ఇక్కడికి వద్దాం మనం. మీరు బైబిల్ చూడకపోతే మీ ప్రాబ్లం మీ దగ్గరే ఉంటుంది. అందుకే యూజ్ యువర్ బైబిల్. బైబిల్ ఏది మీ చేతిలో, బైబిల్ లేకపోతే తెచ్చుకోండి. ఏదో ఒక బైబిల్, డిజిటల్ బైబిలా ఏదో ఒకటి తెచ్చుకోండి. సాఫ్ట్వేరా, హార్డ్వేరా, మీ ఫోన్లు అందుకే వాడండి, పనికి మాలిన వాటికి కాదు. చర్చ్లో యూజ్ యువర్ ఫోన్ ఫర్ బైబిల్, లేకపోతే పడేయండి అది బయట. ఓపెన్ చేసి మెసేజ్ చేయడం ఇప్పుడు మనుషులకి. స్టాప్ దిస్. దేర్ ఈజ్ ఎ కాల్డ్ ఫ్లైట్ మోడ్, రైట్? ఫ్లైట్ మోడ్ అని విన్నారు ఎప్పుడైనా? ఫ్లైట్ ఎక్కినప్పుడు వాడతామంట. కాదు, ఫ్లైట్ మోడ్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని మిగతా వాటి నెట్వర్క్ డిస్కనెక్ట్ చేస్తుంది. అప్పుడు మీ యాప్స్ వాడుకోవచ్చు, ఇంకా ఆఫ్లైన్ బైబిల్ ఒక డౌన్లోడ్ చేసి చర్చ్కి వచ్చినప్పుడు ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళిపోండి. కనీసం మీరు ఎగరొచ్చు, అప్పుడు మీకు అర్థమైతే బాగుంది. సో గో టు ఫ్లై మోడ్ నా. ఆత్మలో చూడండి, అన్నీ గ్రౌండ్ మీద ఉంటే అన్నీ కష్టంగానే అనిపిస్తుంది. ఫ్లై నా. డిసైడ్ అవ్వాలి దేవుని వాక్యం కోసం. లేదా కీప్ ఎ నోట్స్ రెడీ టు రైట్. రాయాలి. చదువు రాదు, వినండి బాగా శ్రద్ధగా, దాన్ని రిపీట్ చేయండి. మీరు ఎంత
ప్రోయాక్టివ్ ఉంటారో దాన్ని బట్టి తెలుస్తుంది మీరు ఎంత రోజు ఆత్మీయంగా మీ విషయాన్ని ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సైలెంట్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా రోజు సరిగా ప్రేయర్ చేయని వాళ్ళని అర్థమైపోతుంది. మీరు రోజు దేవుని వాక్యానికి దేవునికి ఓపెన్ అయ్యే వాళ్ళైతే మీరు ఊరికే ఉండలేరు. ఎస్, మీ ఇలా సైలెంట్ వాళ్ళ వల్ల పక్కన వాళ్ళు రెస్పాండ్ అయ్యే వాళ్ళు కూడా పాపం ఇబ్బంది పడతారు. ఆ మెయిన్ అనగానే అందిస్తారు. అబ్బా ఇప్పుడు నాకు చూపించాలా వీళ్ళు భక్తులు అన్నట్టు. బట్ యు ఆర్ ద ప్రాబ్లమ్ ఇన్ ద చర్చ్. వాళ్ళు కాదు, రెస్పాండ్ అయ్యే వాళ్ళతోనే పని ఉంది. నాకు అనవసరం వేరే వాళ్ళతోనండి, నాకు కావాల్సింది నేను పొందుకోవాలంతే. ఐ డోంట్ ఎవరేం చేస్తారు నాకు అనవసరం. నువ్వు వింటున్నావా, ఆ వాక్యం నీలో ప్రవహిస్తుంది, నీ లోపలికి వెళ్తుంది, ఏమి చేయాలో చేస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం శక్తి గలది, ఎక్కడికైనా దూరుతుంది అది. నా మీద నాకే నేను 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 అనే తలంపులు పక్క పెట్టాలి. నేను నేను నాను నాది నాది నేను. చేంజ్ యువర్ థింగ్స్. మీరు సొంత కార్యాలు కాక ఇతరుల కార్యాల గురించి ఆలోచించండి. అవునా కదా? చదవండి అక్కడ, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. దట్ ఈస్ ద పాయింట్. అక్కడి నుంచి వస్తాయి బయటికి. హృదయం అంటే ఇక్కడ ముఖ్యమైన కేంద్రం. అదేంటిది? నీకు ముఖ్యమైనది ఆత్మ, నాట్ యువర్ ఫ్లెష్ ఆర్ సెన్సెస్. నీ మైండ్ అంటే నీ బ్రెయిన్ కాదు ముఖ్యం. యూజ్ యువర్ బ్రెయిన్ అంటారు కదా, అది కామన్ సెన్స్ విషయంలో. కానీ ఫర్ స్పిరిచువల్ సెన్స్ యూజ్ యువర్ స్పిరిట్. ఆత్మని ఆస్పదం చేసుకోవాలి. ఆమేన్. మేక్ థింగ్స్ అంటే మనం అక్కడి నుంచి పనిచేయడం ప్రారంభించాం. కొంతమంది ఎంత కరుడు కట్టేసిందంటే చాలా కాలం అయిపోయింది మొండితనం, అందుకే పోదు తొందరగా. ఇట్టనే ఉంటాం మేము, ఎప్పటి నుంచో ఉన్నాం, ఈరోజు మారుతాం మీకోసం అన్నట్టు ఉంటారు. గాడ్ బ్లెస్ యూ అని చెప్పాలి మన వాళ్ళకి. బట్ ఇఫ్ యూ విష్ టు చేంజ్, అందుకే అన్నాడు చాలాసార్లు బైబిల్ మెసేజ్, నా కుమారుడు నీ హృదయం నాకు ఇయ్యను. దీనికి కొంచెం 3 వచనాలు వెనక్కి వెళ్తే 20వ వచనంకి వెళ్తే చూడండి, 20వ వచనం, నా కుమారుడా నా మాటలను ఆలకింపు, నా వాక్యములకు మొదలు ఎక్కడ అవ్వాలి? స్పిరిట్లోకి వెళ్ళాలంటే ముందు నీ చెవులే ఓపెన్ అవ్వాలి. ఎలా వింటున్నావు? ఎవ్రీ డీటెయిల్ వినాలా. ఆమేన్. సొల్యూషన్ నీ దగ్గర ఉంది. నువ్వేమో అంటున్నావు అంతా అయిపోయినాక అయ్యగారితో కలిసే మాటలు కావాలని. అప్పుడేం దొరకదు. కొన్నిసార్లు నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను దైవజనుడిగా కాదు, మామూలు వ్యక్తిగా మాట్లాడచ్చు, నీ బాధ చూడలేక. బట్ యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ ఐఎమ్ మినిస్టరింగ్ నౌ. ఇప్పుడే సొల్యూషన్స్ ఎక్కువ ఇస్తాను నీకు అర్థమైతే ఎంత బాగుండని నేను చెప్పింది. సమ్టైమ్స్ మీ పరిస్థితి నాకు చాలా ఎక్స్ప్లెయిన్ చేసి ఏం చేస్తారు, నేను ఇంకా చెప్పకూడదు అన్నట్టు చేస్తారు. కొంతమంది ఎలా అనుకుంటారంటే అది హెల్ప్ అవ్వట్లే, నేను మామూలుగా చెప్పిందే మంచిది. ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే అట్లా కాదు సార్, మీరు వినండి మా పరిస్థితి ఎట్లుందంటే, మీరు చెప్పింది బాగానే ఉంది కానీ గానిలోనే ఉంది గూని. ఆ గాని తర్వాత వచ్చే స్టోరీలు అన్నీ విన్న తర్వాత అనిపిస్తుంది సర్లే ఓకే సరే మరి ఏదో మీ ఇష్టం, ఏం చేస్తారు చేయండి, ప్రేయర్ చేస్తాను. అది నేను దైవజనుగా చెప్పింది కాదు, అది నేను మనిషిగా చెప్పింది. ఏమో మీరంటే అయ్యగారు అప్పుడేమో దేవుడు చేసేస్తాడు అంతా అన్నాడు వాక్యంలో, ఇప్పుడేమో మళ్ళీ మీ ఇష్టం వచ్చినట్టు చేయనట్టున్నాడు. నో, దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ ఎక్స్పెక్టెడ్. నీకేం కావాలో అదే దొరికింది. బట్ నీకు కావాల్సింది ఆత్మ సంబంధమైన విషయాలు అయితే నీకు ఆల్రెడీ దొరికే. అందుకే అర్థమైంది, ఊరికే మాట్లాడడం కంటే సమీపించి ఆలకించడం మంచిదను. ఊరికే నోటికొచ్చింది మాట్లాడుతూ పోవడం కాదు. నీకు తెలిసినవన్నీ నీకు ఎక్కడి నుంచి తెలిసే, అవి ఏ సోర్స్ నుంచి తెలుసుకున్నావు? ఆ దేవుడి నుంచి తెలుసుకున్నావా? దేవుడు చెప్పాడా లేకపోతే మనుషుల జ్ఞానం? అది మీరు అనొచ్చు మరి లోకం సమాజం అంతా ఎస్ వాక్యం ఏం చెప్తా తెలుసా, ఇవన్నీ కూడా నశించవలసి ఉన్నాయి. సబ్జెక్ట్ టు డెస్ట్రాయ్. ఈవెన్ కనబడే పంచభూతములు వాక్యంలో ఉంది, మిక్కుటమైన వేంద్రంతో లయమైపోతాయి. వీటిని చూసి నువ్వు బ్రతుకుతే ఎలా? మరి ఏం చేయాలి? అందుకే మరి నేను సంఘంతో మాడుతున్నానా, దేవుని ఎరగని వాళ్ళతో మాడుతున్నానా? నేను దేవుని ఎరిగిన వాళ్ళతో మాడుతున్నా. మాటలు అర్థమవుతాయి మీకు? అన్నిలాగా బిహేవ్ చేస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఇంకా రాలేదు లోపలికి, లేదా నీ మనసు ఎవరో పాడు చేశారు. అందుకే
పేరుకి క్రైస్తవులు ఏమిటి కూడా వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ బ్రెయిన్స్ వాడుతున్నారు. వాక్యం అంతా కూడా మీకు అద్భుతాలు దొరుకుతాయి, సూపర్ న్యాచురల్ దొరుకుతుంది, అసాధారణమైన సంగతులు దొరుకుతాయి. మనం యూ షుడ్ షట్ డౌన్ ద బైబిల్ అండ్ పుట్ ఎ సైడ్. డోంట్ వేస్ట్ యువర్ టైం దీంట్లో. అదే బైబిల్ వాడి మిరాక్యులస్ బైబిల్ని న్యాచురల్గా చూపించాలని ప్రయత్నిస్తే యు ఆర్ ఫూల్. కెన్ యూ ఇమాజిన్? బైబిల్ కొంతమంది తెరిచి వాళ్ళ బాధలకి ఎక్కడున్నాయో బాధలను ఎత్తుకుంటారు. బాధలు ఎత్తుకుంటే ఏమొస్తుంది? వాళ్ళ పొరపాట్లకి ఏమన్నా సంజాయిషి దొరుకుతుందని ఎత్తుకుంటారు. నాకు చాలాసార్లు గుర్తు, ఇప్పుడు కూడా చేస్తున్న వాళ్ళు ఉంటారేమో, నేను మానేస్తున్నాను. అది బాధగా ఉందనుకో, ఏదైనా ఏడుపు కీర్తనలు తీసి, దేవా నేను సమాధిలో దిగువాని వలె ఉన్నాను, కన్నీళ్ళ వల్ల నా పడక తేలుతోంది అని, ఇంకా రాకపోతే తెచ్చుకొని మరి కన్నీళ్ళు. అది వాక్యంలో ఉంది కదండి. నో, రిమెంబర్, అపవాది కూడా వాక్యమే తెచ్చి వాడాడు ప్రభుకి. అంటే వాక్యం వాడినంత మాత్రం నువ్వు చేసింది రైట్ కాదు. దట్స్ వాట్ యు మీన్. అందుకే అది ఆత్మ బోధింపుట ద్వారా ఆత్మ సంగతులతో పోలిస్తే కానీ మనకు అర్థమవ్వండి. ఫర్ దాట్ నెంబర్ 1 మీరు రక్షించబడాలి, అంటే తిరిగి జన్మించాలి ఫస్ట్. అప్పుడే మీరు ఆత్మలో యాక్టివ్ అవుతారు. అంతే. యేసుక్రీస్తు నా ప్రభువుని ఒప్పుకున్న వాళ్ళకి అర్థమవుతాయి. యేసు ప్రభు నీకోసం ఏం చేశాడు అది నమ్మి, యేసుక్రీస్తు నా ప్రభు అన్నప్పుడు ఏమో తెలుసా, నువ్వు కొత్తగా జన్మిస్తావంట, కొత్త సృష్టిగా అవుతావు. అప్పుడు నీకు ఒక అబిలిటీ వస్తుంది. అలా అని క్రిస్టియన్స్ అందరికీ ఉందని నేను చెప్పలేను, ఇంకా వాళ్ళు తిరిగి జన్మించలేదు. సో కాల్డ్ నామకే వాస్తే అంటారు కదా, నామకార్థంగా. బూస్ట్ ఇన్ వంశావళిలో బూస్ట్ అవుతుంటారు. మాది ఎవరితో తెలుసా అండి, మాది ఫలానా అండి. ఎవరికి కావాలవ్వండి. ఈరోజు ఏమై ఉన్నావు? ప్రైజ్ గాడ్ ఫర్ యువర్ గ్రేట్ జనరేషన్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్. బట్ వాట్ ఆర్ యూ టుడే? నువ్వేమున్నావు ఈరోజు? మా తాతగారు తెలుసా అండి. దేవుడు తాతగారికి ఎంత దేవుడు, నీకు అంతే దేవుడు. దేవుడు అన్నాడు, అబ్రహాం దేవుడు అన్నాడు, ఇస్సాక్ దేవుడు. ఇప్పుడు నీ దేవుడిని కూడా యాకోబుతో అంటున్నాడు, ఐఎమ్ యువర్ గాడ్. ఆయన పరిగెడుతున్నాడు కదా, భయానికి పరిగెడుతున్నాడు. అయితే ఏమన్నాడు? నువ్వు నేను నీకు దేవుడిని కాదు పోరా అన్నాడా? అనలేదు. నేను నీ తండ్రి దేవుణ్ణి, నీ దేవుణ్ణి కూడా. హల్లెలూయా. వావ్, ఆయన ఆశ్చర్యపోయాడు. కీర్తనలో రాస్తాడు, ఎవనికి యాకోబు దేవుడు తోడుగా ఉన్నాడు. యాకోబు అనే మాటకి మోసం చేశాడు కదా, మ్యానిపులేట్ చేశాడు, అయినా ఆయనతో ఉన్నాడట. అర్థం ఏంటంటే నీ మోసాల్లో ఆయన లేడు, నువ్వు మోసం చేస్తున్నా నీతో ఉన్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు మారాలని, నీతో మోసం చేయాలని కాదు. నేను తప్పు చేసి ఉంటే దేవుడు నన్ను శిక్షించును కదా, నేను కరెక్టే చేశాను అనుకుంటా, అందుకే అందామా. నోటికి వచ్చిందల్లా చెత్తమంతా మాట్లాడి తప్పుగా మాట్లాడితే దేవుడు మళ్ళీ ఒక ప్రేయర్ చేస్తాడు, దేవా మేము నోరు అది ఏముంటుంది, అది విస్తారమైన మాటల్లో దోషం ఉండక మాత్రం ఆయన అని ఒక మాట జోడిస్తారు. జోడించి అంటారు, మేము ఒకవేళ పొరపాటుగా ఏమైనా మాట్లాడినా మనం క్షమించు. నువ్వు పొరపాటు మాట్లాడతావు తెలుసు కదా నీకు, మరి అందుకే అంటున్నావు. మరి ఆ పొరపాటు ఎందుకు చేయాలి? వాక్యం ఏమైనా ఎవడైతే మాటలో లోపం లేని వాడైతే వాడు సర్వ శరీరం మీద అదుపు ఉంటుందంట. చూస్తారా యాకోబు పత్రిక 3వ అధ్యాయం. మీరు త్వరపడి బోధకులు అవ్వద్దని ఉంది. బోధకులు అవ్వద్దంటే అవ్వద్దని కాదు, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి, నా సహోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని. వాక్యాన్ని వినండి, వాక్యాన్ని పట్టుకొని ఇప్పుడు తీర్పులు తీర్చడానికి కాదు వాడాల్సింది, ఫస్ట్ మనం గ్రో చేసుకోవడానికి వాడాలి వాక్యాన్ని. తీర్పు తీర్చే పని ఇప్పుడు కాదనండి. ఇప్పుడు ఈ మాట తీసుకోగానే అందుకే బోధకులు అవ్వద్దని, మీరు ఎందుకు అయ్యారు బోధకులు అని అనడమా? కొంతమంది ఉంటుంది అలాంటి వాళ్ళు కదా. అయినా పాస్టర్ల కంటే మనమే బాగున్నాం ఈరోజు రేపు. ఇది యాంటీ క్రైస్ట్ స్పిరిట్. ఇవన్నీ మాటలు చూసారా, కొంతమంది మాడతారు, మీకు కూడా అంటిస్తారు, జాగ్రత్త.
నో, దట్ ఈజ్ సంథింగ్ లోపల నుంచి వస్తూ ఉంటుంది అలాంటివి. దాని విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆమేన్. నా సహోదరులారా, బోధకులమైన మనం కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని అందరూ చదువుదాం. తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా. ఆయన ఉద్దేశం మీరు బోధకులు అవ్వద్దని కాదు. ఆయన ఉద్దేశం ఏంటంటే దానికి ముందు ఒక పని చేయాలండి, బోధించే ముందు. నెక్స్ట్ మాట, అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు, నేను ఇందాక చెప్పినట్టే, నీతిమంతులు ఎవడు లేడు అన్నట్టే మనం అనేక విషయాలు తప్పిపోతున్నాం. అంటే డోంట్ టేక్ ఇట్ యాజ్ అ గ్రాంటెడ్. మనం తప్పిపోతూనే ఉంటాం, మన నిమిత్తం మాత్రం మనుషులమే కదా మనం తప్పిపోతుంటాం. ఇలా ప్రేయర్ చేయమని కాదు. దట్స్ ఎ రాంగ్ స్టాండ్ పాయింట్, నెగిటివ్ స్టాండ్ పాయింట్ అది. అమ్మా అర్థమవుతుందా? నమ్మని అర్థమవుతుందా? మీలో చాలామందికి వస్తాయి ఈ ఊత పదాలు. ప్రభా మేము ఏ పాటి వరం నాయన, మేము అన్ని పొరపాట్లే ఉన్నాం, మేము ఆలోచనలు తప్పు ఉంది, మా పలుకులు తప్పున్నాయి, అవి తప్పున్నాయి. ఈ లిస్ట్ అంతా ఉడకోవాలి. మనం అన్ని తప్పులేని ఆయనకు తెలుసు. అయినా మనం ప్రేమించడానికి ఎందుకు? అలాగే ఉంచడానికి కాదు. ఆయన ప్రేమించింది మిమ్మల్ని ఎట్లుండాలో అట్లనే ఉంచడానికి కాదు. ప్రేమించిన దానికి ఆయన రుజువుగా ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకు? ఆయన మన స్థానాన్ని తీసుకున్నాడు కాబట్టి మనం ఆయన స్థానాన్ని తీసుకొని జీవించడానికి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఇది కేవలం అజ్ఞానమే. ఏంటి అజ్ఞానము? ఏంటంటే ఇది ఇక్కడ వరకు ఆపేసి, ఆ మాటకు ఆపేసి మేము అనేక విషయాల్లో తప్పిపోతున్నాం ఆయన. నిజమేనాయన, మా మాటలు బాగాలేవు మధ్యలో. నువ్వు ఇది ప్రేయర్ పాయింట్ కాదు, అక్కడ ప్రేయర్ పాయింట్ కాదు అది. దాని తర్వాత ఇంకా రాశాడు ఏమంటే, ఎవడైనను మాట యందు తప్పని ఎడల. అంటే ఈ స్థాయి ఉండొచ్చు అనమాట. మనం పాసిబిలిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూపిస్తాను. రెడీయా? మీరు రెడీయా? ఇంటికి వెళ్ళిపోయారా? కొంతమంది రాగానే ఇంటికి వెళ్ళిపోతుంటారు. నాకు అదొక బాధ. వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు వెళ్దామని ఎదురు చూస్తుంటారు. వీళ్ళతో ఏం చేయాలో అర్థం కాదు నాకు. వీళ్ళు ఎట్లా నాతో పాటు ర్యాప్చర్లు వస్తారో తెలియదు. నేను పోయే దారిలో వస్తేనే కదా వాళ్ళు కూడా వచ్చేది. నేను ఎట్లా పోతున్నాను, నాతో పాటు రావాలంటే నాలా తయారవ్వాలి. ఇప్పుడు ఎవరు మాట్లాడలే. పోయే బ్యాచ్ ఎప్పుడు చూడు ఎప్పుడు పోవాలా రాసి ఉంటుంది. స్కూల్లో ఫీజు కట్టి అన్నీ చేసి క్లాస్కి వెళ్ళి ఎప్పుడు డుమ్మా కొట్టాలని చూసినట్టు. మరి దానికి ఫీజులు కట్టి వాళ్ళని ఎందుకు పోషించాలా? ఇంట్లోనే కూర్చోవచ్చు కదా మొత్తానికి, అప్పుడు తెలిసి వస్తుంది. హల్లెలూయా. ఇంకోటి చూపిస్తాను. 1 కొరింథీ 13వ అధ్యాయం. నౌ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. చాలా బాగుంటుంది. చాలామంది తప్పుగా ఎలా అర్థం చేసుకుంటారు వాక్యాన్ని. ఎవరికైనా హెల్ప్ అవుతుందా? అర్థమవుతుందా? హెల్ప్ అవుతుందా? ప్రైజ్ ది లార్డ్. 1వ వచనం చూడండి. మనుషుల భాషతోను దేవదూతల భాషతోను నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగుడు కంచును గనగనలాడు తాళమునయుందును. ప్రవచించు. ఆగండి. సరే 2వ వచనం చదవండి. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఇప్పుడు చూడండి, 2 వచనాలు ఇక్కడ ఉన్నాయి. ఒక వచనం ఏమంటుందంటే మనుషుల భాషలతోనైనాను అనండి. ఇక్కడ మీకు అందరూ తెలుసుగా, భాషలు అంటే మనం భాషల్లో మాట్లాడుతాం. మనుషు భాషలు అంటే రకరకాల. అలాగే దేవదూతల భాషల్లోనైనాను అనుంది. వావ్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. మనం దేవదూతల భాషలతో కూడా మాట్లాడచ్చు అంట. రైట్ అనండి. ప్రేమ లేని వాడినైతే మోగెడు కంచును గనగనలాడు తాళంని ఉందును. ఇక్కడ ఈ వాక్యాన్ని వాడి చాలామంది ఏమంటారంటే, ఎంత అన్ని భాషలు మాడితే ఏం లాభం ప్రేమ లేకపోతే అని అంటారు కదా. దాని అర్థము ఇప్పుడు అన్ని భాషలు మాట్లాడదామా, మానేద్దామా? అది ఫూల్స్ అండర్స్టాండింగ్. ఏమనుకోకుండా అలా అన్నందుకు నిజంగానే ఫూల్స్ వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ పార్ట్ విడదీయాలి మనం. ఫస్ట్ వెయిట్ చేయండి. మనుషుల భాషతోను అనండి, దేవదూతల భాషతోను నేను మాట్లాడినను. తర్వాత సంగతి పక్క పెట్టాను. అసలు డివైడ్ చేసి అసలు నేను దేవదూతల భాషలతో మాట్లాడచ్చా? వావ్, అసలు ఇలాంటి ఆపర్చునిటీ ఉందా నాకు? సెకండ్ పార్ట్ తర్వాత మాడదాం. అసలు ఆపర్చునిటీ ఉంటే ఎందుకు వదిలేయాలి? అంటే వాళ్ళ ఉద్దేశం ముందే లేని దాన్ని సమర్థించుకోవాలని. లేని దాన్ని సమర్థించుకోవాలనుకున్నాడు ఏమంటాడు?
సెకండ్ పార్ట్ ఎదుగుతాడు. ప్రేమ లేని వాడనైతే నా ప్రేమ లేని వాడని ఏ ప్రేమ మాట్లాడుతున్నాను? నా ఇఫ్ యూ వాంట్ టు లవ్ లైక్ గాడ్ యూ మస్ట్ హ్యావ్ టు స్పీక్ టు గాడ్. వెయిట్, దేవునిలాగా ప్రేమించాలంటే కదా, మనుషుల ప్రేమ అయితే అది కాదు అక్కడ ఖచ్చితంగా కదా. నా దట్ లవ్ ఈజ్ నాట్ హ్యూమన్లీ లవ్. మన మనుష్య సంబంధమైన ప్రేమ కాదు, దైవికమైన ప్రేమలో నువ్వు ప్రేమించాలంటే అనండి. అది లేకపోతే మిగతావి వ్యర్థం అంటున్నాడు కదా. కానీ అవి ఆపర్చునిటీ ఉంది కదా. సపోజ్ మీరు ఇంగ్లీష్ రాదు, మీకు ఇంగ్లీష్ వస్తే ఎంత అడ్వాంటేజ్ చెప్పండి. మాట్లాడలేదు, ఎక్కడికైనా వెళ్ళి మీరు కమ్యూనికేషన్ చేయొచ్చు కదా. అవునంటారా కాదంటారా? మరి ఏముందిలే ఇంగ్లీష్ భాషలో, ఏముందిలే ఇంగ్లీష్ భాషలో అన్నారు అనుకో, బాగానే ఉంటుంది. నీకు నలుగురు దొరుకుతారు నీ చుట్టూ. కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే. ఏముంది దాంట్లో? నీకు తెలుసు, నువ్వు ఎక్కడైతే నిలబడ్డావో అక్కడ పోయినప్పుడు నీకు డిసడ్వాంటేజ్ తెలుసు. కొంతమంది నీకోసం మాట్లాడరు కదా, మరి వాళ్ళు మాట్లాడుకుంటుంటే నువ్వు తెల్లముఖం వేసి చూస్తుంటావు. అంటే అలా అంటారు, ఏమి వాట్ హ్యాపెండ్ అని అనుకో, అక్కడ నీ పని అవ్వాలి, నువ్వు అనలేవు, మళ్ళీ తిట్టలేవు. ఏం మాడుతున్నాడు ఇంగ్లీష్లో, అదే నీ చిన్నగా నీ కింద ఉన్న వాళ్ళు మాత్రం తిట్టేస్తావు. ఇదంతా మనుషులు ఆడే గేమ్ ఇది. అవసరం అని వచ్చాడు మళ్ళీ సైలెంట్గా ఉంటారు. బ్యాంకులో పోయాలి ఇంగ్లీష్ మాడితే అప్పుడు తిట్టమనాలని, డబ్బులు రావు కదా, తిట్టరు. పక్కన వాళ్ళు అడిగితే ఏమంటున్నారు చెప్పండి, ఎంత వినయం వచ్చి ఇంట్లో అయితే ఏం మాట్లాడుతున్నారు మీరు అలాగా. వీళ్ళందరూ అన్య భాషలను తిడుతుంటారు కదా కొంతమంది. అలా ఎందుకు తిడతారు తెలుసా? వాళ్ళకి అర్థం కాలేదు. ఫస్ట్ అర్థమైతే వాళ్ళని తిడతారు. వాళ్ళ జోలికి పోకండి మీరు. అసలు వాక్యం ఏముందంటే ప్రేమ లేని వాడైతే, అవును ఏ ప్రేమ? దేవుని ప్రేమ, అగాపే ప్రేమ, కారణం లేకుండా ప్రేమించే ప్రేమ. ఆ ప్రేమ నీకు తెలియాలంటే ఆ ప్రేమ ఉన్న ఆయనతో నీకు సావాసం కావాలి. మరి 14 అధ్యాయం ఏమంటారు తెలుసా? భాషతో మాట్లాడుతున్నవాడు దేవునితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంటే దేవునితో మాట్లాడుతూనే కదా దేవుని స్వభావం మనకు అర్థమయ్యేది. సో వచనం సగం అర్థం కాకపోతే ఏమవుతుంది? ఏం లాభం భాషలతో మాట్లాడి వీళ్ళంతా? నీకు కావాల్సినట్టుగా ప్రేమించలేదన్నా బాధ. కొన్నిసార్లు యేసుప్రభు జీవితాన్ని ఎప్పుడు స్టడీ చేస్తే ఆయన పోయి శాస్త్రులు పరిశీలనలు మంచిగా మెచ్చుకోలేదు, తిడుతూ ఉన్నాడు. మందిరంలోకి వెళ్ళి తాళ్ళని కొరడాలు చేసి కొట్టినాడంట, బల్లలని పడేసినాడు. ఏంటి ప్రభు వాళ్ళ బిహేవియర్ ఇలా ఉన్నది అంటే అనగలవాను? సర్ప సంతానమా, సున్నం కొట్టిన సమాధుల ఎన్ని తిట్టినాడు. మత సంబంధులతో ఆయన కలవలేదు ఎప్పుడు. అయితే ఆయన ప్రేమ గలవాడు కాదా? నువ్వు ప్రేమ కలిగి ఉండడం అంటే నీ బలహీనతలతో కలిసిపోవడం కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను నేను మీకు. నీకు ఎవరు సహాయం చేయకపోతే అది బెస్ట్ సహాయం చేశారు వాళ్ళు నేను తయారు చేయడానికి. అంతేగాని సాయం చేయడం వాళ్ళ మీద అలిగి నువ్వు సాయం చేసే వాళ్ళ పరిధిలో ఉండిపోదు, నీలో ఉన్న శక్తి బయట రాకపోను. ఎవరు సాయం చేయపోగా అసలు నీకు ఎక్కువ సాయం చేశారు వాళ్ళు, నీలో రోషాన్ని తెప్పించారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే నీ మంచి వాళ్ళకంటే నిన్ను ద్వేషించే వాళ్ళు ఎక్కువ సాయం చేస్తారు నీకు. ఆమేన్, హల్లెలూయా. నీకు చాలా పౌరుషం వచ్చి ముందుకెళ్ళిపోతావు. నేను మంచిగా మాట్లాడేటంటే అక్కడే కూర్చుంటావు. అందుకే నీకు మంచి వాళ్ళ కంటే కరెక్ట్ వాళ్ళు కావాలి. కొన్నిసార్లు నిన్ను ద్వేషించే వాళ్ళే నీకు కరెక్ట్. వాళ్ళు ఒక మంట ఎప్పుడు పెడతా ఉంటారు నీకు, అప్పుడు నువ్వు ఆమేన్, హల్లెలూయా. బైబిల్ అంది నా శత్రువులు ఏంటో నువ్వు నాకు భోజనం సిద్ధపరచు. మనుషులు ఎవరు శత్రువులు కాదనండి. అలా అని అత్త ముందు కోడలు కూర్చొని ఇట్లాంటివి చేయకండి ఇంట్లో ప్లీజ్ చేయద్దు అట్లా. దేవుడు చెప్పాడు నా శత్రువులు అయితే భోజనం ఇస్తానని నీ ముందు తిట్టాగలేదు. ఆల్ ఫన్నీ థింగ్స్ అపవాదులకు వాడద్దు వాక్యాన్ని. నా శత్రువులు ఎవరు మనుషులు కాదు, శరీరం మాంసాలు ఉన్న వాళ్ళు శత్రువులు కాదనండి. ఆమేన్. నన్ను పక్కన చేయకండి ఇవ్వండి, నా చేయి నీకు తగిలిందని అడగండి. నువ్వు నేను శత్రువులు అవ్వలేము అప్పటికి. ఇలా తగిలే వాళ్ళు ఎవరు శత్రువులు కాదు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. శత్రువులు పెట్టుకోకండి వాళ్ళతో. అసలైన ఉన్నాయి.
మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ, ప్రధానులతో, వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళతో. వాటితో డీల్ చేస్తే ఇవి కూడా సెటిల్ అయిపోతాయి. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి వాటితో డీల్ చేయాలంటే ఆ భాష ఎవరు నేర్పించాలి నీకు? మీ అందరికి తెలుసు, వెయిట్, దూతలు కూడా పడిన తర్వాత దురాత్మలుగా పనిచేస్తున్నాయి కదా. మరి దేవదూతల భాషలు తెలుస్తున్నాయి, మన అన్ని భాషలు మాట అవి కూడా వింటాయి. అర్థం కాలే, కొంతమంది ఇంటికి వెళ్ళక అర్థమవుతుంది. When you speak in tongues, you are not only communicating, but sometimes you are executing judgments on the evil spirits. ఆ క్రియేట్ అయ్యే ఫైర్ వాటికి అర్థమవుతుంది. అందుకే మేలైన వాటిని దూషించడానికి ఎక్కువ ప్రయత్నిస్తారు మనుషులు తెలియక. సో మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమని వాక్యంలో ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకా దాని పైన చాలా ఉన్నాయి లెవెల్స్. ఇప్పుడు ఇంకా ఫస్ట్ లెవెల్లోనే ఎన్ని కష్టాలు పడతాయి ఎట్లా మీరు? సో ఆ పార్ట్లో మీరు తీసుకున్నారు. మనుషుల భాషతోనూ దేవదూతల భాషతో నేను మాట్లాడినాను. తర్వాత సంగతి పక్క పెడితే నేను మనుషుల భాషలతో మాట్లాడమే గొప్ప అనుకున్నా, దేవదూత భాషలతో కూడా మాట్లాడొచ్చాను నేను. మరి ఎందుకు వదులుకోవాలి ఆపర్చునిటీ నేను? ఆమేన్. థింక్ లైక్ దట్. పాజిటివ్గా ఆలోచిస్తే అలా వస్తుంది. పాజిటివ్ స్టాండ్ పాయింట్లో ఉంటే మీరు ఏమవుతారు? ఇలా ఆలోచిస్తారు. అంటే నాకు ఈ ఫెసిలిటీ ఉందా? నెక్స్ట్ వచ్చిన ఏమన్నాడు? ప్రవచించు, కృపావరం కలిగి. మర్మములన్నీ అంటే నేను ప్రవచించగలిగితే మర్మాలు బయట తీయచ్చా? ఓ, అయితే నేను ఎక్కువ ప్రవచిస్తాను. ప్రవచిస్తే మళ్ళీ కష్టాలు వస్తాయి, ప్రవచిస్తే మళ్ళీ అది వస్తాయి, మనుషులతో వ్యతిరేకతలు వస్తాయి. ఇవెందుకు నీకు అసలు? అందుకే ఈ అధ్యాయం ఆపేయలేదు డిస్కషన్. ఈ అధ్యాయం మధ్యలో ఉంది అనండి. 14వ అధ్యాయానికి వెళ్తే ఏమన్నాడు? ఫస్ట్ 2 వచనాల్లో ప్రేమ కలిగి ఇప్పుడు రెండింటికి సొల్యూషన్ చెప్తున్నాడు. రెండింటికి కలిపి అంటున్నాడు, ప్రేమ కోసము వరాలు వదిలేకండి. అది కాదు ఇంటెన్షన్ నాది. అంటే ఈ వరాలకున్న గొప్పతనం ఉంది, కానీ ప్రేమ కలిగి ఉంటే ప్రయాసపడండి. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ క్యారెక్టర్. దట్ మీన్స్ గిఫ్ట్లు ఉండి కూడా క్యారెక్టర్ లూజ్ అయిన వాళ్ళు ఉన్నారు. అనాయింటింగ్ ఉండి కూడా పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. హలో, బైబిల్లో ఉంది సంసోను, తెలుసు కదా మీకు. సంసోను దేవుని అభిషేకం వల్ల గొప్ప పనులు చేశాడు. మనం మామూలుగా కార్టూన్లన్నీ బుక్కులలో చదివినప్పుడు మనం చూసి సంసోను ఇలా కండలు తిరిగి పెద్దగా ఉంటాడు. అలాగేం లేడు కాదు సంసోన్ సింపుల్ మనిషే. చాలామంది అలా ఫిగర్ ఇచ్చారు మనకు కదా. ఏమిచ్చారు? సంసోన్ అనగానే మన పిక్చర్లు ఏమొస్తాయి? 7 అడుగులుండి, 7 అడుగులున్నా, మొత్తం కండలు తిరిగి ఉన్నా ఎంత బరువు మోయగలడు? వరల్డ్లో పెద్ద పెద్ద వెయిట్స్ ఎత్తే వాళ్ళు ఎంత ఉన్నా కూడా ఎంత వాళ్ళ వెయిట్ కంటే డబుల్ మోస్తారేమో అంతే. ఆయన ఒక 150 కిలోలు అంటే 300 కిలోలు మోస్తాడు, 400 మోస్తాడేమో. బైబిల్లో ఉంది, ఆయన ఒక గుమ్మమును ద్వారమును కలిపి ఎత్తి మీదేసుకొని పోయి కొండ మీద పడేసి వచ్చినట్టు. అదైతే అవ్వదు కదా. సింహాన్ని నోటి పట్టి చీల్చేసినాయంట. ఏమనుకున్నా మీరు? ఇవన్నీ న్యాచురల్ కాదు. ఇది హలో, ఇట్ ఈస్ సమ్ బియాండ్ పవర్. అంత శక్తి ఉండి కూడా చూడండి, సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్నపు తలుపులను వాటి 2 ద్వార బంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఊడబెరికి మొత్తం బీకినాయంట లోపల నుంచి. తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండ కొనకు వాటిని తీసుకొని పోయాను. 2 వచనాలు వెనక్కి వెళ్ళండి. తరువాత ఫస్ట్ తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతని చూచి, ఎక్కడ? గాజాకు వెళ్ళి ప్రార్థనా మందిరానికి చేరి ప్రార్థన చేయించుండేనని ఉందా? గాజాలో ఒక ప్రేయర్ హౌస్కి వెళ్ళాడని ఉందా? ఎక్కడికి వెళ్ళాడంట? వేశ్య. మీరు చదిగా చదవండి, కొంచెం బాగా చదవండి, కళ్ళు ఇలా నలుపుకొని. ఏముంది అక్కడ? ఆయన ప్రేయర్ మీటింగ్కి వెళ్ళలేదు, గాజాలో ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళాయంట, వేశ్య దగ్గరికి వెళ్ళాయంట. హలో, వేశ్యను ఒకతను చూసి ఆమె వద్దకు చేరను. నెక్స్ట్, సంసోను అక్కడికి వచ్చనని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాట పెట్టి, రేపు తెల్లవారిన తరువాత అతనిని చంపుదుము అనుకొని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రి అంతయు పొంచియుండిరి. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి ఎక్కడ పడుకున్నాడు? ఆ వేశ్య గృహంలో పడుకున్నాడు మధ్యరాత్రి వరకు. చేయకూడని పనులు చేస్తున్నాడు అక్కడ. లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వార బంధకములను పట్టుకొని. మరి ఇది కూడా ఇది సూపర్ న్యాచురల్ పవరే కదా.
సూపర్ న్యాచురల్ పవర్ అలాగే పనిచేస్తుంది. ఎక్కడున్నాడు ఇంకా అంటే అర్థం ఏంటో తెలుసా, నువ్వు సూపర్ న్యాచురల్గా జరుగుతున్నంత మాత్రం నువ్వు చేసావని రైట్ కాదు. హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను తప్పు చేస్తే దేవుడు నన్ను శిక్షించాడా? నువ్వు ప్రేయర్ చేసినవన్నీ జరుగుతున్నాయి అనుకో, అయితే నేను రైటే అనమాట. ఆహా, ఇంకొక విధంగా ఇట్ వాస్ కిల్లింగ్ హిమ్. ఎంత ఎంత బుద్ధి పాడైపోయింది అంటే, ప్రతిసారి అడుగుతుంటే నీ శక్తి రహస్యం ఏంటి అంటే ఏదో చెప్తున్నాడు, వాళ్ళు ట్రై చేస్తున్నారు, ఫెయిల్ అవుతున్నారు. నిజానికి జుట్టులో ఏమి లేదు కానీ అన్ని ట్రై చేసినారు కదా. ప్రతిసారి చెప్తున్నాడు. ఎంత మోసపోయాడు, ఎంత పిచ్చిగా డిస్ట్రాక్ట్ అయిపోయాడు అంటే, నేను ఎందుకు చెప్తాను మీకు లాస్ట్కి అర్థమవుతాయి ఈరోజు వాక్యం ఎందుకో. అందుకే అంటున్నాను, ఇట్స్ నాట్ అబౌట్ గిఫ్ట్స్ అనాయింటింగ్, ఇట్స్ అబౌట్ క్యారెక్టర్. జాగ్రత్త సుమి, ఒడిలో నిప్పులు పెట్టుకున్నాడు కాలుతుంది అని ఉంది బైబిల్లో. ఏదో ఒకటి చేసుకుంటూ పోయి నోటికి వచ్చిందల్లా మాట్లాడుతూ చేతికి వచ్చిందల్లా చేస్తూ తిరిగితే నడిచిపోతుంది కాబట్టి దేవుడు ఓకే అనుకున్నాడు అని లేదు. బైబిల్లో నేను మీకు చెప్పాను, ఈ సీజన్ ఎలాంటిదంటే సత్యాన్ని ప్రేమించే వాళ్ళకి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జాగ్రత్త, నీ పనులు నీ నోరు అన్ని జాగ్రత్త పరచుకోవాలి. ఎందుకంటే యు ఆర్ సో ఇంపార్టెంట్. అవునా? అందుకే అంటున్నాడు అక్కడ, వరాలు ఉన్నాయి కానీ ప్రేమ కలిగి ఉంటే ప్రయాసపడండి. ప్రేమ అంటే అర్థం ఏంటి? యు వోంట్ హర్ట్ అదర్స్. వేరే వాళ్ళ జీవితాన్ని నష్టపరచోను, అక్రమంగా నడుచుకో. ఒకప్పుడు నడిచేవేమో తెలియక దేవునికి, ఇప్పుడు నడవక. మళ్ళీ ఒకప్పుడుతో సంబంధం లేదు. దేవుని నూతన పరిచయం, నువ్వు కొత్త సృష్టి అయ్యావు. ఇంకా చాలది, వాటికి ఆ జీవితం సరిపోయింది, పాతది. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్. అవునా కదా? అందుకే ప్రేమ కలిగి ఉంటే, అంటే మనుషుల్ని భయాలు ఆపవు, సెక్యూరిటీ కెమెరాస్ ఆపవు, దేవుని ప్రేమ మారుస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్లో ఏముంది? లోకం తీరు అదే కదా. ఎవరు చూడట్లేదంటే అన్ని పనులు చేస్తుంటారు, అందరు చూస్తున్నారంటే బుద్ధిమంతులు ఉంటారు. ఇది మన సిస్టమ్ కాదనండి. ఇలాంటివి సరి చేసుకుంటే, యాకోబు పత్రిక కూడా అదే, ఎవడైనా లోపం లేని వాడైతే 3వ అధ్యాయంలో ఏమన్నాడు? మాట యందు తప్పని ఎడల. ఎక్కడ మొదలెట్టాలి, ఎక్కడికి రావాలి ఆ తప్పకపోవడం? మాటల నుంచి అనండి. మాట యందు తప్పని వాడైతే అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకున్న శక్తి కలవాడగును. గుర్రములు మనకు లోబడు. అందుకనే నీ నోటిని ఏం చేసుకోవాలంట? కళ్ళెము పెట్టి. గుర్రం కళ్ళెం పెట్టినట్టు నీ నోటికి ఏం చేయాలి? నోటికి ఒక అదేమంటారు, డబ్బులు వాడినట్టు వాడాలి నీ మాటలు. పక్కన చెప్పండి, డబ్బులు ఎట్లా వాడతాను, మాటలు ఎట్లా వాడాలి. నా మాటలు కరెన్సీ లాంటిది. డబ్బులు ఊరికే ఖర్చు పెడతారు మీరు? ఖర్చు పెడుతూ పోతే ఏమవుతుంది? నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా కదా, నువ్వు తప్పు మాట మాట్లాడానుకో 1000 రూపీస్ మైనస్ అని మెసేజ్ వచ్చింది అనుకో, ఎట్లుంటుంది? అలా రాకనే నోటికి వచ్చింది మాట్లాడుతాం కొంతమంది. టింగ్ 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 ఏంటంటే -100 -200 -1000 వెళ్ళిపోతా. నువ్వు చాలా గొప్పగా ఉన్నావు, టింగ్ మళ్ళీ క్రెడిటెడ్ 100. ఇదే బాగుంది కదా. అట్లా జరుగును కాక ఇప్పటి నుంచి. కొంతమంది అప్పుడు కానీ మారరు. నెక్స్ట్ టైం నేను ఎందుకు నష్టపోయానంటే గుర్తొస్తుంది, అయ్యగారు చెప్పాడు మాటలు జాగ్రత్త అంటే. ఊరికేనే అన్న, ఊరికేనే కూడా అనదు. పక్కన చెప్పండి, ఊరికేనే కూడా అనదు. ఉట్టిగానే అట్లా ఉట్లనే అది నీ మాట గట్టిగా పట్టుకుంటారు అందరూ. ప్రసంగి 5వ అధ్యాయంకి వెళ్ళండి. గో టు 5th చాప్టర్. మనం కొన్ని వదిలేసాం ఇంకా భాగాలు కదా, అవన్నీ సమకూర్చుకోవాలి. ప్రసంగి 5వ అధ్యాయము 1వ వచనం నుంచి, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ప్రవర్తన ఏం జాగ్రత్త పరచుకోవాలి? నా మనం మాట్లాడుతూ వచ్చాం ఆత్మీయ స్థాయిలు, వరాలు అన్ని వెరీ గుడ్, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ యువర్ బిహేవియర్. ఇంకా కొత్త నిబంధనలు అంటాడు, యథార్థవంతులకు ఉండాల్సిన క్యారెక్టర్ ఉండాలంట. మైండ్ ఆఫ్ ద జస్ట్ ఉండాలంట నీకు. ఇంగ్లీష్లో ఉంటా మరి, మైండ్ ఆఫ్ ద జస్ట్. అర్థమైందండి మీకు? సో దట్ యూ హ్యావ్ టు, దేవుని వాక్యంతో మీ జీవితాన్ని అట్లా సెట్ చేసుకోవాలి. దేవుని వాక్యం ద్వారా మీ మనసు అలా తయారవ్వాలి.
ఆత్మానుసారమైన మనసు అవ్వాలి. లేకపోతే ఏమవుతుంది, మీకు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వాదిస్తూనే ఉంటారు. ఒప్పుకోదు లోపలేదో. ఆమెన్ అంటారు, కొన్నాళ్ళు నటిస్తారు. ఏంటంటే ఆమెన్, హల్లెలూయా, ఎస్ ఎస్ అని పక్కన వాళ్ళతో పాటు కలిసి అంటారు. కానీ లోపల ఏదో తేడా కొడుతూ ఉంటుంది. వర్కౌట్ అవ్వదు. లోపల లేని బయట ఎలా పనిచేస్తుంది? పైకి భక్తి గలవారే ఉంటే లోపల శక్తి మీద ఆధారపడితే ఏమవుతుంది? పని చేయదు, ఆరోగ్యం రాదు, రోగం పెరుగుతూనే ఉంటుంది, ముదురుతూనే ఉంటుంది. ఫస్ట్ కొన్నాళ్ళు మెయింటైన్ చేసేంత రోగం ఉందనుకో, అప్పుడు ఆమెన్ హల్లెలూయా అని కూడా తిరుగుతారు. తర్వాత అది మితిమించిపోతుంది. అప్పుడు ఏమంటారు, అయ్యగారు ఏదో మోసం చేసినట్టు మమ్మల్ని. మోసమా దేవుని వాక్యం? అందుకే అన్నాడు, నా కుమారుడా నా మాటలు ఆలకించు జాగ్రత్తగా, విను ఫస్ట్ కరెక్ట్గా. ఇంకా ఇది చదువుదాం, ఇది చదువు, అక్కడికి వెళ్దాం. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము, బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించి. ఇప్పుడు మనకు బలులు లేవు అనండి, నాకు బలులు లేవు, మరి ఏమున్నాయి? నా మాటలే బలులు. ఇప్పుడు అంటే నీ ప్రతి మాట ఏమవుతుందంట? అర్పణగా వెళ్తుంది. అర్పణ తేడా కొడితే ఏమవుతుంది? రిజెక్ట్ అవుతుంది. ఇప్పుడు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు అన్నారు కాబట్టి, మందిరంలో ఉన్నప్పుడు మంచి మాడితే చాలా, వాక్యంలో నువ్వు దేవుని ఆలయమే, నువ్వు ఎరగవా? ఎరిగారా అసలు మీరు? ఫస్ట్ మీలో నివసిస్తున్న దేవుని ఆలయం అని మీరు ఎరిగారా? నువ్వు నీ రూమ్లో నీ బెడ్ మీద పడుకునే మాట్లాడుంటావు, కానీ నువ్వు ఆలయమే అప్పుడు కూడా. అవి కౌంట్ అయ్యాయి. అక్కడ ఏముంది ఇంకా? బుద్ధిహీనులు అర్పించినట్టుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట. ఫస్ట్ వినాలంటే ఎలా కోరుకున్నాడు దేవుడు, ఏం కోరుకున్నాడు దేవుడు అని తెలుసుకోవాలి. తర్వాత వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. తెలిసి కాదు, తెలియకయే. కొంతమంది తెలియక ఏం చేస్తున్నారు? దుర్మార్గపు పనులు చేస్తున్నారు. నెక్స్ట్, నీవు దేవుని సన్నిధిని అనాలోచన. చదవండి అందరూ, 1 2 3 అందరూ చదవండి. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. ఎక్కడ దేవుని సన్నిధి ఎక్కడుంది? వెరీ గుడ్. కొంతమంది అంటారు ఇక్కడ ఉంది అంటారు, మంచిదే, కరెక్ట్ ఆన్సర్. బట్ ఇంకా ఎప్పుడు ఉంది నీలో? నువ్వు బయట ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, ఎక్కడున్నా సరే మీరు దేవుని సన్నిధి మోసేవాళ్ళు అంటే ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నాం మనం. సో అనాలోచనగా అంటే అర్థం ఏంటి? దానికి అక్కడే సొల్యూషన్ ఉంది. ఆలోచించి మాట్లాడాలి. ఏం ఆలోచించాలి? నీ ఆలోచనలు వాక్యం లేదనుకో, నీకు అన్ని రాంగ్ ఆలోచనలు వస్తాయి. ఆలోచించి అంటున్నా నేను కావాలనే అంటారు కొంతమంది మొండిగా కదా. ఇట్లా కరెక్ట్ అన్నా అయితే అవతల మనం నోరు మూసుకుంటాం, ఎందుకంటే అంత కరెక్ట్గా అన్నాడు కాబట్టి అన్నాడు, అంతే కరెక్టే అన్నా, నేనేం భయపడాను ఎవరికి. సరే నోరు మూయించేస్తాను, మనం కూడా నోరు మూసేస్తాం, ఏం వాదిస్తాం వాళ్ళతో. కానీ ఆ ఆలోచనలన్నీ వెలుగులోకి వస్తాయండి. దాని తర్వాత త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా. దాని అర్థం నిన్ను వేరు చేయట్లేదు. పాత నిబంధనలు తీసుకున్నాం మనం. నా అక్కడే అంటున్నాడు దేవుడు, ఆకాశమందు నీవు భూమి మీద ఉన్నావు. నౌ ఇన్ యూ. ఇంకెంత భయంగా ఉండాలి? కొంతమంది అంటారు మనిషి దగ్గర లేనప్పుడు నోటుకొచ్చి మాడుతూ, ఏం మాడుతున్నావు? ఆయన ఇంటే ఏమనుకుంటా అంటే, పర్లేదు. దూరం ఉన్నప్పుడే అలా మాడితే దగ్గర ఉన్నప్పుడు ఇంకొంచెం భయం ఎక్కువ వస్తుంది కదా. సో కొత్త నిబంధన భయం పెరగాల తగ్గిపోవాలా? హలో, కృప ఉంది కదా అని నోటుకొచ్చి మాట్లాడచ్చా? దేవుడు మీ టీంలో కలుపుకుంటే అట్లా ఏం పర్లేదు, నేను చెప్పుకుంటా దేవుడికి. ఏంటది? బుద్ధిహీనత. గాడ్ విల్ నాట్ మిక్స్ విత్ యూ. ఒకసారి ఎవరో అంటే దేవుని వాక్యం ఇట్లా చెప్తుంది అంటే పర్లేదు నేను చెప్పుకుంటా దేవుని కాదు. వాట్, హౌ సింప్లీ దే ఆర్ టాకింగ్ లైక్ దిస్. నేను ఆయన దోస్త్, మాకు నడుస్తుంది అంట. ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ? హల్లెలూయా. నెక్స్ట్ ఏముంది? దేవుడు నెక్స్ట్ వచ్చిన థర్డ్ వచ్చి విస్తారమైన పనిపాటుల వలన. చదువుతారా? మానేస్తున్నారు ఎందుకు మీరు? స్వప్నము పుట్టును, పెక్కు మాటలు. చదువు వారికి కూడా ఒక స్పెషల్ బ్లెస్సింగ్ ఉంటుంది ఎప్పుడు వాక్యంలో, తెలుసా? వాక్యం చదివే వాళ్ళకి. అందుకే వాళ్ళు తెలియకుండా డిపాజిట్ అయిపోతుంది. విస్తారమైన పనిపాట్ల వలన స్వప్నం పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు. సో మీకు కళలు రావడానికి కారణం దేవుడు చూపించడం కాదు. అన్ని కళలు దేవుడి నుంచి వచ్చేవి కాదు. కొంతమంది దేవుడు చూపించాడు రాత్రి. నాకు ఏం చూపించాడు?
దేవుడు చూపించాడు కాదు, మీకు కనబడింది, కావాల్సింది కనబడింది అనుకుంటే దేవుడు చూపించాడు. కొంతమంది భలే చెప్తారు కదా, దేవుడు చూపించాడండి నాకు. దేవుడు చూపించాడా, నువ్వు చూసేలా దాన్ని లాక్కున్నావా? దాని మీదే పని పెట్టుకొని కూర్చుంటే ఏమవుతుంది? అదే వస్తుంది. కొన్నిసార్లు ఇంకా అదే దేవుడు నాకు కావాల్సింది దొరికింది అంతే ఆమేన్ అంటారు. స్వప్నం పుట్టిన పెక్కు మాటలు పలుకువాడు. నెక్స్ట్ వచనం, నీవు దేవునికి మ్రొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యం చేయకుము. బుద్ధిహీనులైంది ఆయనకు ఇష్టం లేదు. నీవు మ్రొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మ్రొక్కుకొని చెల్లింపక ఉండుట కంటే బెటర్ మొక్కుకోకుండా మంచిది. మొక్కుకొనక ఉండుట ఏం మేలు. నీ దేహమునకు నీ దేహమునకు శిక్షకు లోపరచునంత పని నీ నోటి వలన జరగనీయకుము. అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకుము. నీ మాటల వలన దేవునికి గమనించారా మీరు? అంటే నీ మాటలన్నీ రికార్డ్ చేసే ఒక దూత ఉన్నాడంట మీతో. ఏమి గాల్లో కలిసిపోమవు, అన్నీ నోట్ అవుతాయి. అపాయింటెడ్ మీకోసం అన్నీ రికార్డ్ చేసుకుంటాడు. ఫోన్ చేసినప్పుడు హలో అని రికార్డర్ నొక్కక్కర్లే, మీరేమి అన్నీ రికార్డ్ అవుతున్నాయి. రికార్డ్ చేసి పెట్టుకుందాం, కొంచెం ఎప్పుడైనా పనికొస్తుంది. నువ్వు చేయకపో, అన్నీ రికార్డ్ అయినాయి. నువ్వు గుసగుసలాడింది కూడా రికార్డ్ అయింది, క్లియర్గా వస్తుంది. మన గుసగుసలాడితే సరిగ్గా వినపడదు రికార్డర్లో, కానీ అది ఎఫెక్ట్స్ యాడే వస్తుంది బయటికి. హలో, ఇట్స్ బెటర్ టు బి లివ్ ఓపెన్ అండ్ ప్లెయిన్. ఆమేన్, హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఎక్కడ దానివల్ల ఏమొస్తుందంటే నీ దేహానికి శిక్ష, అందుకే రోగం వస్తుంది. బల్లరాధన టైంలో కూడా మనం చెప్తాం. అందువల్ల అనేకులు బలహీనులు, రోగులు చాలామంది నిద్రిస్తున్నారు. ఈరోజు నువ్వు ఏదైనా అనుభవిస్తే దానికి కారణం ఎప్పుడో నువ్వు విత్తావు ఆ విత్తనాలు. సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీ కష్టమును వ్యర్థపరచుకునేదవు. ఆమెన్లు అన్ని వేస్ట్ అయిపోతాయి కదా, త్వరపడినీయద్దు. సో వై am I telling you this? నా ఇంకొక పార్ట్ మనం ఫినిష్ చేయాలి. సామెతలు 4వ అధ్యాయంలో, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమునందు వాటిని భద్రము చేసుకొనుము. స్టెప్స్ ఇచ్చాడు తెలుసా, నేను ఎప్పుడు నేర్పిస్తాను మీకు, చాలాసార్లు నేర్పించాను. నెంబర్ 1 స్టెప్, ముందు బాగా వినాలనండి. దాని తర్వాత ఏం చేయాలంట, నువ్వు వాటినే నీ కన్నుల ఎదుట పెట్టుకోవాలంట. అంటే ఏది చూసినా ఆ వాక్యం నుంచి చూడాలి. నెక్స్ట్ ఏం చేయాలంట, నేను తిడతారు, స్టార్టింగ్లో తిడతారు, మీరు తిడితే నా ఫ్రెండ్స్, మరి మిమ్మల్ని ఎవరైనా తిడితే నా ఫ్రెండ్స్ మీరు. ఎందుకు, నువ్వు నేను చెప్పిన మాటలే మాట్లాడితే ఖచ్చితంగా తిడతాను నేను ఇంట్లో. తిట్టలేదంటే నన్ను అడగండి వచ్చి. అంటే అందరు తిట్టరు, దేవుడిని ఆనందించే వాళ్ళు మిమ్మల్ని సంతోషిస్తారు. కానీ కొంతమంది ఫస్టే అనేస్తారు, అబ్బా ఏమో దిగొచ్చు ఐగారులో తయారైంది, అది వచ్చిందంటే థ్యాంక్ యూ అని చెప్పి వచ్చేసాను. రావాలి అట్లా పేరు, మీకు తిట్లు రావాలి. సద్భక్తితో ఉండని ఉద్దేశించిన వారికి, డూ యూ థింక్ ఎవ్రీ టైమ్ ఐ గెట్, నాకు ప్రతిసారి సన్మానం దొరుకుతుందో? ఐ సీ పీపుల్స్ యాంగర్, నేను చూస్తాను వాళ్ళ కోపాలు. అన్నిటికీ ఇట్లనే మాట్లాడతాడు, మంచిగా మాట్లాడతాడు. అవును, మనం అందుకే ఉన్నాం. ఐ నో మై సెల్ఫ్, ఐ ఆమ్ ఎ సొల్యూషన్. నాకు తెలుసు నేను సొల్యూషన్ అని. మరి సొల్యూషన్లా మాట్లాడకపోతే ఎలా? హల్లెలూయా, ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? సో యూ కెనాట్ స్పీక్ లైక్ అనదర్, వేరే లాంగ్వేజ్ నీకు రాకూడదు. ఒక్క ఊటలో 2 ఊటలు రావు, ఒక్క ప్రవాహం నుంచి 2 ఊటలు రాకూడదు. వస్తే అది ఆరోగ్యకరమైన రావాలి, లేకపోతే హానికరమైన రావాలి. 2 కలిపి వస్తే అది ప్రాబ్లం. అది సో నీలోంచి ఒకటే రాని, నీ కన్నుల నుంచి వాటిని తొలిపోని, నీ హృదయం అందు వాటిని భద్రం చేసుకొని. దాని తర్వాత దొరికిన వానికి, ఇఫ్ యూ హ్యావ్ కాట్ హోల్డ్ ఆఫ్ దట్ సిస్టమ్, ఈ లైఫ్ నువ్వు పట్టుకున్నావు అంటే ఏమో తెలుసా, అది జీవము, సర్వ శరీరానికి ఆరోగ్యం. నీకు పరిస్థితి బాగాలేదు, ఏదో ఛాలెంజ్లో ఉన్నావు, ఏదో ప్రాబ్లంలో ఉన్నావు. సో డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఓన్ ప్రాబ్లం. మా పాస్టర్ గారు చెప్పారు, ఇలాంటి టైంలో నేను ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. మనం ప్రేయర్ పాయింట్ ఇస్తాం, మనుషులందరి కొరకు విజ్ఞాపన చేద్దాం. అప్పుడు ఏమవుతుంది తెలుసా, అసలు నేను చాలామంది సాక్ష్యాలు విన్నాను. ఎప్పుడైతే వాళ్ళ మించి వాళ్ళ దృష్టి మళ్ళించి ఇతరుల కోసం ప్రార్థన చేశారో వాళ్ళ సొల్యూషన్స్ వచ్చేసి.
నీకు బాగాలేదు, నీకు ఏదో ఉంది. సో నువ్వు ఏం చేస్తావు? లుక్ ఎట్ సంబడి హూ ఇస్ ట్రబులింగ్. ఇంకా ఇతరులను చూడు, వాళ్ళ కోసం ప్రార్థన చేయి. కీప్ వాళ్ళ కోసం. సో యూజ్ యువర్ పెయిన్, యూజ్ యువర్ పరిస్థితిని ఏం చేయాలి? ఇతరుల సొల్యూషన్ అవ్వాలని ప్రార్థన చేయి. ఆటోమేటిక్ నువ్వు ఆలోచించాల్సిన నీకు వచ్చేస్తుంది. నీకు సంపూర్ణ నెమ్మది రావాలంటే వాక్యం ఏమన్నా ఇతరుల కోసం చేయమన్నాడు దేవుడు. అది ప్రిన్సిపల్. అది 1 తిమోతి 2:1 ఏం చదువుతాం మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి సుఖముగా నెమ్మదిగా. సుఖం, నీకు నెమ్మది కావాలి, సుఖం కావాలి, ఏం చేయాలి? సింపుల్, ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. నేను ప్రభా, నాకు ప్రభా, నేను ప్రభా ఆపేసే. డైవర్ట్, లుక్ ఎట్ సంబడీస్ లైఫ్. ఇంకా మిజరబుల్ ఉన్నారు. ఎప్పుడు చూడు సెల్ఫ్ సెంటర్డ్గా ఉండి ఏడ్చుకుంటూ కూర్చొని. జస్ట్ రిలాక్స్, లుక్ ఇన్ టు సంబడీస్ లైఫ్. నీవు చర్చ్కి వచ్చి కూర్చున్నావు, పక్కన ఒకళ్ళు నడవలేకుండా కూర్చున్నా అక్కడ. లుక్ ఎట్ దెమ్ అండ్ ప్రే ఫర్ దెమ్. ఈరోజు వాక్యం వింటుండగా వీళ్ళ కాళ్ళలో జీవం వచ్చేయాల, వీళ్ళ ఎముకలన్నీ మారిపోవాలా, బాగైపోవాలా. ఇలా పలుకుతూ ఉండు. ఇమ్మీడియట్లీ వర్డ్ విల్ ఎంటర్ దాట్. పవర్ అవైలబుల్ అయిపోతుంది. నేను పలుకుతాను, సమయం వచ్చినప్పుడు అంటే ఈరోజు ఏ బలహీనతరం వల్ల లేచి నడవడం ప్రారంభించాలి. నువ్వు ఆల్రెడీ పక్క నుంచి ఏం చేసావు? ఇద్దరు సమ్మతిస్తే అది జరిగిపోతాను. బై ద టైమ్ దే హ్యావ్ దేర్ మిరకల్, వాళ్ళ మిరకల్ వస్తుంది, నీకు కూడా వచ్చేస్తుంది. నీ ఇంట్లో డెలివరీ అయి ఉంటుంది ఆ మిరకల్. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ప్రేయర్ అయిపోతుందో అయ్యగారి దగ్గరికి వెళ్ళి నా విషయాలు చెప్పుకోవాలి. ఇది కాదు నీ జాబ్. ఇక్కడ యు ఆర్ ఫర్ బిగ్గర్ జాబ్. లుక్ సంబడి. స్టాప్. మన మీద మనం చూసుకోవడం మానేయాలి ఫస్ట్. లుక్ ఇన్. అందుకే మొత్తం ఫ్రస్ట్రేటెడ్గా, డిసప్పాయింటెడ్గా తయారవుతారు. ముఖాలన్నీ ఎండిపోయినట్టు పెట్టుకొని ఉంటారు. అట్లుంటే తొందరగా వచ్చి ప్రేయర్ చేస్తారు. అలాంటి వాళ్ళు ఎంతసేపు పెట్టుకుంటారండి? తొందరగా పంపించేస్తారు. ఇతరుల కోసం ప్రార్థించారు. నువ్వు కొంచెంసేపు ఆగి, ఇంకా మంచిది, నువ్వు ఉంటే బాగుంది. విల్ ప్రే ఫర్ అస్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రభు కొన్నిసార్లు ఏం చేశారు? వేరు చేసి పట్టుకొని పోయినా అంటే వాళ్ళు, రండి మీరు మనం పోదామని. ఒకళ్ళు వచ్చి నేను వస్తా ప్రభు అంటే, నో వద్దు, నువ్వు ఇంటికి వెళ్ళి. ఒకడు రానంటే కూడా నువ్వు వచ్చేసి, వాళ్ళ ఇంట్లో ఎంత భయంకరం ఉంది. నా నేను పోయి సమాధి పని చేసి రావాలంటే ఇట్స్ ఓకే, ముచ్చులు పాలు, నువ్వు వచ్చానంటే నేను ఇలాంటి వాళ్ళు మళ్ళీ దొరకరు నాకు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నాకు చాలా వస్తున్నాయి చెప్పాలని, కానీ ఐ నాట్ వాంటెడ్ దిస్ గో అవుట్. హల్లెలూయా. అట్లా. సో ఇంకా తర్వాత ఏమన్నాడు? నీ హృదయంలో నుండి జీవధారలు చదవండి అందరూ. నా హృదయంలో నుండి అనండి. జీవధారలు బయటికి ప్రవహిస్తాయి. సో ఏం చేయమంటాడు దానికి? అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా ఉంచుకో. టేక్ కేర్ ఆఫ్ యువర్ స్పిరిట్. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఆమేన్. హల్లెలూయా. అక్కడి నుంచి వస్తున్నాయి ఊటలన్నీ. సో యూ హ్యావ్ దట్ ప్రొవిజన్ దేర్. అక్కడ ఉంది అంతా. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ దేవునితో కలిసి పనిచేస్తావు, అవన్నీ ఓపెన్ అవుతాయి, ప్రవహించడం ప్రారంభిస్తాయి. సొల్యూషన్స్గా నీకే కాదు, ఇతరులకి. ఆమేన్. హల్లెలూయా. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంకి వెళ్దాం. మనం ఫినిష్ చేద్దాం ఇప్పుడు విషయాన్ని. నా హోల్ చాప్టర్ చదివితే చాలా టైం పడుతుంది, కానీ ఐ విల్ టేక్ యూ పార్ట్ బై పార్ట్. కొంచెంగా నేను మీకు చూపిస్తాను, మీకు అర్థమైపోతుంది. నా మొదటి వచనం ఉంది, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు నేను ముందు మీకు క్లియర్ చేశాను ఏంటంటే, ఎవరైతే రోమీయులకు రాసిన పత్రిక చదువుతారో వాళ్ళు ముందు అధ్యాయాల్లో ఆగిపోయి ఉంటే సొల్యూషన్స్ కాదు, వాళ్ళు ప్రశ్నలోనే ఆగిపోతారు. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, ఇలాంటి పట్టుకుంటే. సో ఇప్పుడు అన్నాడు. అంటే ఇప్పుడు అంటే అర్థం ఏంటి? అప్పుడు సంగతులు ఇంతకుముందు మాట్లాడాడు, ఇప్పుడు సంగతి మాడుతున్నాడు. చేయండి. అప్పుడు సంగతులు కాదు, ఇప్పుడు సంగతి మాడుతు. ఇప్పుడు అంటే ఎప్పుడు? నువ్వు క్రీస్తులో ఉన్నప్పుడు, రక్షించబడినప్పుడు. చెప్పండి, నేను కొత్త సృష్టి అయినప్పుడు, నాలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు, ఈ కొత్త జీవితంలో, ఈ మహిమగల జీవితంలో ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దాని తర్వాత ఏమంటాడు? ఇంకా క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ. అంతేకాదు, మనమున్న స్థలం ఎలాంటిదంటే మనకి ఆటోమేటిక్ లైఫ్ కలుగుతుందంట, మెకానిజం జరుగుతుందంట మనలో.
అంటే నువ్వు ఆగి ఏం చేసుకోకలేదు, ఆటోమేటిక్ థింగ్స్ జరుగుతాయి నీకు. జీవంనిచ్చు ఆత్మ యొక్క నియమం, ఇది ఆత్మ నియమం అంటే. భూమికి ఆకర్షించే శక్తి ఉంది, గ్రావిటీ, అది గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం, అదొక నియమం. ఆ నియమం ఏం చేస్తుంది, మనుషుల్ని అన్నిటిని వస్తువుల్ని భూమి మీద పెడుతుంది. ఇది నియమం. నువ్వు దీంతో అనుకూలంగా పనిచేస్తే నువ్వు బాగా ఉపయోగాలు తీసుకుంటావు, దీని వ్యతిరేకంగా పోతే ఆ నియమమే నేను చంపుతుంది, దెబ్బతీస్తుంది. సో వెన్ యూ వర్క్ విత్ ద ప్రిన్సిపల్ యూ విల్ గ్రో. అవునంట కాదంటారా? ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఇంకో చోటికి వెళ్ళాలి, థ్యాంక్స్ టు గ్రావిటీ, అందుకే పోతున్నా. ఇక్కడి నుంచి నేను ఎక్కడికైనా పోవాలనుకోండి, ఐ వాంట్ టు గో సికింద్రాబాద్ అనుకోండి, నేను బయలుదేరి అట్టే పోతా. గ్రావిటీ లేకపోతే ఏమోను, పోవాలనుకున్నది ఒక వైపు అయితే ఇంకో వైపు పోతుంటాను నేను. సో దాన్ని ఉపయోగించుకుంటే నాకు చాలా ఉంది. అలాగే నువ్వు ఆత్మీయ స్థాయిలో ఉన్నావు. చెప్పండి, ఆత్మీయ స్థాయిలో ఉన్నాను. ఇఫ్ ఐ మేక్ యూజ్ ఆఫ్ స్పిరిచువల్ ప్రిన్సిపల్స్, ఆత్మ నియమాలను వాడుకుంటే ఏమవుతా నేను? మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఆ నియమం నుంచి నన్ను విడిపించారు. నెక్స్ట్ ఏమంటే, ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో వాటిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని. అంటే అర్థం ఏంటంటే, ఒక దాంట్లోంచి దేవుడు బయటికి తేడానికి మన స్థానంలో యేసుక్రీస్తుని అప్పగించాడు. తన సొంత కుమారుని శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. దాని తర్వాత శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారులు ఏం చేస్తారంట అంటే అర్థం ఏంటి? ఇంకా పాత దాంట్లో ఉండిపోయిన వాళ్ళు ఏం చేస్తుంటారు ఇంకా పని. ఇప్పుడు క్రొత్త ధనంలోకి వచ్చిన మనం ఆత్మానుసారులైతే ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు. శరీరానుసారమైన మనసు ఏమవుతుందంట? మరణము. అంటే అర్థమేంటి? నువ్వు ఆత్మీయంగా ఉంటూనే మళ్ళీ అలా చేస్తున్నావు అనుకో, అన్నీ ఏమైపోతుంటాయి? వేస్ట్ అయిపోతుంటాయి. కానీ దాని నెక్స్ట్ ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉంది. అంటే అర్థమేంటో తెలుసా? నువ్వు ఎప్పుడైతే ఆత్మను అనుసరిస్తావో, వాక్యానుసారంగా ఆలోచించి మాట్లాడడం ప్రారంభిస్తావో, అప్పుడు ఏమవుతుందంట? ఆత్మానుసారమైన మనసు అంటే ఆత్మ దేంతో పనిచేస్తాడు? వాక్యం ద్వారా పనిచేస్తాడు. యేసుప్రభు అన్నారు, ఆయన నా వాటిలోంచి తీసుకొని మీకు బోధిస్తాడు. అంటే నువ్వు ఎప్పుడైతే వాక్యం ఉంది నీలో, దేవుని ఆత్మ ఉన్నాడు, నువ్వు ఆయనకి లోబడుతున్నావు, ఆయనకు అప్పచెప్పుకుంటున్నావు, అప్పుడు ఏం చేస్తాడు? ఆయన వాక్యాన్ని నీకు విప్పి బోధిస్తాడు, నీకు ఆహారంగా తినిపిస్తాడు, నిన్ను శక్తిగా మారుస్తాడు. అప్పుడు ఏమవుతుందంట? నీలో జీవం పనిచేస్తూ ఉంటుంది. ఆ జీవం వల్ల సూపర్ న్యాచురల్ థింగ్స్ జరగడం ప్రారంభిస్తాయి, అసాధారణమే జరగడం ప్రారంభిస్తాయి, సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు జరగడం ప్రారంభిస్తాయి. నీకే కాదు, నీ ద్వారా అనేకులకు జరగడం ప్రారంభిస్తాయి. అప్పుడు నువ్వు సమాధానకరంగా ఉంటావు. నీకు సమాధానం, నాకు సమాధానం ఉంటుంది, ఇతరులకు నేను సమాధానంగా ఉంటాను. నెక్స్ట్ వచనం, శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై. మళ్ళీ చెప్తున్నాడు ఏంటంటే, శరీరానుసారంగా మీరు ప్రవర్తిస్తే దేవునికి విరుద్ధంగా ఉన్నారు మీరు. అది దేవుని ధర్మశాస్త్రం లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. 8వ వచనం, కాగా శరీర స్వభావము కలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం. ఎంతమంది పరిశుద్ధాత్మను పొందారు? సో ఇది మీరు కష్టపడి నేర్చుకోవాల్సింది కాదు, మీరు పరిశుద్ధాత్మను పొందారు కాబట్టి ఆత్మ స్వభావం గలవారే. దాని తర్వాత ఏమంటున్నాడు? శరీర స్వభావం కలవారు కారు, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. దీంట్లో ఏమి బేరాలు లేవు. పొందకపోయినా ఏం కాదులే, పొందకపోతే దేవుని వాడు కాదంట. సో మరి పొందుకోవడం ఎలా? ఆయన దీనికి ఏం చేయమని లేదు, ఆయన గిఫ్ట్గా ఇచ్చాడు. రిసీవ్ చేసుకోవడం నీ పని. ఇంతవరకు పరిశుద్ధాత్మను పొందలేదా? నువ్వేం చేయాలంటే, థ్యాంక్ యూ తండ్రి, నువ్వు నాకు వరంగా ఇచ్చే పరిశుద్ధాత్మని ఇప్పుడే ప్రభువుని యేసునామములో నేను రిసీవ్ చేసుకుంటున్నాను. పొందుకోండి. పరిశుద్ధాత్మ పొందుకున్నాక ఏమవుతుంది? ఆయన మీలో ఉండి పనిచేస్తాడు. ఆయన దేవుడు, సర్వోన్నతుడు, కానీ ఆయన మీకు సహాయకుడు కూడా. ఆమేన్. ఆదరణకర్త, సత్యంలోకి మిమ్మల్ని నడిపించే ఆయన. వాక్యం చదువుతున్నప్పుడు వాక్యంలో ఉన్న విషయాలను మనకు కనబరుస్తాడు. అక్షరానికి మించి ఆత్మగా మనలో తీసుకొస్తాడు. ఎప్పుడైతే ఆ విషయాలు మన ఆత్మలో భాగం అవుతాయో అప్పుడు ఊటలన్నీ ఓపెన్ అవుతాయి. మనసు అంతా మారుతుంది. అప్పుడు నువ్వు పరిస్థితులు చూస్తే మనుషుల్లాగా మాట్లాడు, ఆత్మలో మాట్లాడడం ప్రారంభిస్తావు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మానుసారంగా మనం ఎప్పుడైతే ఉంటాం, ఆత్మ స్వభావం, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం. 10వ వచనంలోకి వెళ్దాం. కాగా
క్రీస్తు మీలో ఉన్న ఎడల. క్రీస్తు మీలో ఎంతమంది? ఇప్పుడు చూడండి, నా ఇక్కడ వరకు ఒక స్థలంగా మాట్లాడాడు, ఇప్పుడు అంటున్నాడు ఆయన పర్సన్గా మాట్లాడుతున్నాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప మీ శరీరము పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మీ కష్టమేం కాదు శోధనలు పరిస్థితులు జయించడానికి, అలవాట్లు వదిలేయడానికి, వ్యర్థమైన వాటిని చూడడం విడిచిపెట్టడానికి. నాకు తెలియట్లేదండి, నాకు తెలియకుండానే ఆ టైంకి అలా అయిపోతుంది, నేను పొరపాటు చేసేస్తున్నాను అనక్కర్లేదు. కష్టాలు పడక్కర్లేదు. చేస్తున్న పొరపాట్లు కంటిన్యూ అవ్వక్కర్లేదు. వాక్యం ఏమో తెలుసా? మీలో క్రీస్తు ఉన్న ఎడల మీ శరీరం పాప విషయం ఏమైంది, పొరపాట్ల విషయం ఏమైంది. అంటే మీరు రెస్పాండ్ అవ్వరు అసలు. ఆ టైంకి నేను తట్టుకో అవసరం లేదు అసలు, దానికి రెస్పాన్సెస్ రావంట. చెప్పండి, యేసు నామములో వ్యర్థమైన వాటికి నాకు రెస్పాన్సెస్ రావు. నేను స్పందించడం మానేస్తున్నాను. ఇప్పటి నుంచి కట్ అయిపోతామని. ఐ మీన్ డన్, ఇట్ ఈస్ డన్, ఇట్ ఈస్ డన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏది నీకు అప్పుడు చాలా బాగుంది అనిపించింది, అదే నీకు అసహ్యం వస్తుంది. కొంతమంది అంటారు, అసలు కొంతమంది సాక్ష్యాలు కూడా ఉన్నాయి, ఏదైతే నాకు చాలా ఇష్టమో ఇప్పుడు అది చూస్తేనే నచ్చట్లేదు. ఎవరు చేస్తారు అలా? దేవుని ఆత్మ పని అది. లేకపోతే ఊరికే గెలవలేరు ఎవరు. కొన్నాళ్ళు బాగా నటిస్తారు, దాని తర్వాత మళ్ళీ పోతారు అక్కడే. నువ్వు శారీరకంగా ప్రయత్నిస్తున్నావు. కొంతమంది ఇట్లా అంటారు, ఏంటో తెలుసా? నేను మానేశాను కదా, నాలాంటి వాళ్ళు మార్చాలి కదా. ఈ పని ఎవరిచ్చారు వీళ్ళకి? వీళ్ళు పోతారు అడిగి. నేను వాళ్ళ ముందు నిలబడి చూపించాలి కదా. వాళ్ళు కూడా అలాగే అంటారు, ఏంటో తెలుసా? నువ్వు నిజంగా మారేవా? మారితే మాకు చూపించు, రా నువ్వు కూడా. మేము చేస్తున్నా నువ్వు కూర్చొని ఉండగలిగితేనే నువ్వు మారినట్టు. ఇది ఎవరు బోధ? దేని వాక్యాలు అలా ఉందా? నువ్వు చూపిస్తేనే మారినట్టు. ఏ అధ్యాయం ఏ వచనం? వీళ్ళకి వస్తుంది కొత్తగా. వీళ్ళకి అనిపిస్తుంది నాకు నిజమే కదా, వాళ్ళకి చూపించాలి. నేను వాళ్ళ ముందు వెళ్ళి కూల్ డ్రింక్ తాగుతూ కూర్చోవాలి నేను. అవసరమా? అవసరం లేదు. బైబిల్ ఏముందో తెలుసా? అంటిల్ ఇది నీకు మినిస్ట్రీగా దేవుడిస్తే అప్పుడు చూద్దాం. ఇవనంతకాలం దాని నుంచి పారిపోమనుంది. గెట్ రిడ్ ఆఫ్ దోస్ థింగ్స్. ఎవరికేం ప్రూవ్ చేయగలను. కొంతమంది అంటారు, నాకు దేవుడు వ్యభిచారుల మధ్యలో వెళ్ళి పరిచయం చేయమన్నాడు. వీళ్ళకి ఆ పరిచయం దేవుడు ఇవ్వకపోతే వీళ్ళు కొన్నాళ్ళకి వీళ్ళే వ్యభిచారం చేస్తుంటారు. దేవుడు ఇచ్చాడు నాకు, ఎవరు చెప్పాడు నీకు చేయమని? దట్ స్పిరిట్ ఇస్ సో డేంజరస్. సో డోంట్ డూ అన్నెసరీ థింగ్స్. ఎవరు చేయమన్నాను నేను? నా మాటలు అర్థమవుతూనే లేదు. కొరింథీ సంఘం పాడైపోయింది. వాళ్ళ చుట్టూ ఉన్న కల్చర్స్ బట్టి పాడైపోయింది సంఘం. దే డిడ్ంట్ అండర్స్టాండ్. అంటే వాళ్ళకి మనస్సులు మారకముందే, రూపాంతరం చెందకముందే వాళ్ళు అన్నీ అటు ఇటు అయిపోయారు. పౌలు అయితే ఒకసారి అన్నాడు, దైవజనుడు, నేను మామూలుగా రావాలా, బెత్తం పట్టుకొని రావాలని. ప్రైజ్ ది లార్డ్. ఇట్ బికమ్స్ సో మచ్, టూ మచ్. అది కొంతమంది చేస్తూ వెళ్ళిపోతుంటారు అట్లా, మంచినీళ్ళు తాగినట్టు. మీకు నడిచిపోతే దేవుడు నడుస్తలేదు. అది యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ టు చేంజ్. వాక్యంలో ఉంది, నీ చావనై ఉన్న క్రియలు మారు మనసు పొందితేనే కానీ మంచిది కదనండి. సంఘంతో అన్నాడు ఈ మాట. ఇందాక సంసోన్ ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా. సంసోను నడుస్తూనే ఉంది, దేవుని శక్తితో లేస్తున్నాడు, పనులు చేస్తున్నాడు, మళ్ళీ వచ్చి వేశ్య దగ్గర పడుకుంటాడు. నడిచిపోయింది అది? దేవుడికి నచ్చింది అది? నచ్చలేదు. బట్ ఇట్ వాజ్ రన్నింగ్ లైక్ దాట్. సో ప్లీజ్ మోసపోవద్దు. సో దేవుడు అంటే అర్థం ఏంటి? ఆయన కనికరం పనిచేస్తుంది. సో టేక్ ఏ చేంజ్. ముందు పొరపాటు చేసాం, తప్పులు చేసాం, బట్ డోంట్ కంటిన్యూ దాట్. దేవుడు తప్పించుకున్న మార్గం ఇస్తాడంట. మరి ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? పరిశుద్ధాత్మ దేవునికి సహాయం చేస్తాడు. నీవు అడగాల, ప్రభా హెల్ప్ మీ, దెన్ హీ విల్ హెల్ప్ యూ. బైబిల్ సేస్ ఆయన నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏది పడితే అది చేసుకుంటూ పోవడం కాదు. అవును, కానీ యూ విల్ బికమ్ సో వండర్ఫుల్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నీ మీద కొంతమంది కోపంతో నమ్మకపోవచ్చు. ఎవరు నమ్మితే నమ్మకపోతే ఏంటి? గాడ్ విల్ లిఫ్ట్ యూ అప్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం.
పాప విషయమై కానీ ఆత్మ విషయమై, నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. నెక్స్ట్ 11వ మృతులలో నుండి యేసును లేపి వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ ఏ ఏరియాస్ లో అయితే నువ్వు పరిస్థితులు బాగాలేకుండా అయిపోయావు అవన్నీ కూడా బాగు చేస్తాయంట ఆయన. ఆయన ఉన్నదే నిన్ను రెస్టోర్ చేయడానికి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఎవరు అనడానికి వీల్లేదు. కొంతమంది అనుకోవచ్చు, అరే వీళ్ళు ఇంత పాపాత్ములుగా బతికేటప్పుడు వీళ్ళేం పరిచయం చేస్తారు అనడానికి లేదు. ఎలాంటి వారైనా వన్స్ దే ఆర్ బోర్న్ అగైన్ దే ఆర్ కంప్లీట్లీ రెస్టోర్డ్. అంతేకాదు వాక్యం ఏం చెప్తుందో తెలుసా, మళ్ళీ అది చేయడానికి కాదు, అది చేయం కదా, దానికి బదులు గొప్ప వాటిని చేయడానికి. ఆమేన్. అపోస్తలుడైన పౌలు కూడా సాక్ష్యం చెప్తున్నాడు, ఆయన సంఘాన్ని హింసించినవాడు, కానీ అదే సంఘాన్ని కట్టడానికి దేవుడు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది నాతో ఏకీభవిస్తున్నారు? ఎవరైనా మారితే వాళ్ళని పొడవకండి, నీ బతుకు మాకు తెలీదా, ఇంతమంది స్థితి మాకు తెలీదా అని అనకండి. మారినందుకు ఆనందమా, లేకపోతే అలా లేనందుకు బాధ? వాళ్ళు అలాగే అన్నారనుకో, మళ్ళీ పాతలో తయారైతే ఏమవుతుంది? మీరు కూడా ఫస్ట్ నష్టపోతారు. ఒక ఆయన కోపం తగ్గించుకున్నాడు అనుకో, కోపం మానేసి, అంటే భయంకరంగా గొడవలు ఆడేవాడు, దేవుని ఎరిగి కొంచెం మారామన్నట్టే, కానీ నాకు డౌటే అని ఊరికే పొడిచావనుకో, పాతలా గొడవ ఆడితే ఇంక ఊరుకుంటాడు నిన్ను? ఊరుకున్నాడు కదా అని అలా అంటే ఎట్లా? అసలు బాగాలేనోడిని కూడా 4 సార్లు బాగున్నావు అంటే అన్న మారుతాడేమో, కానీ నేను బాగున్నోడిని వెనకాల పడి మరీ తరిమి, ఒకరోజు నిజంగా నువ్వు అనుకునేది చేసి చూపిస్తాడు. దానికి కారణం ఎవరు? నిన్నే అంటే నువ్వే. అప్పుడు హ్యాపీగా కడుపు నిండుతాయి. అప్పుడు నేను అనుకుంటా, అప్పుడు మళ్ళీ అంటారు, నేను అనుకుంటాను నా ముందు నుంచి ఇది మార్పు కాదన్నట్టు. అసలు ఎవరు వీళ్ళంతా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ ఒకవేళ మీరు అలా ఉంటే ఎవరికి చూపించక్కర్లేదు. చెప్పండి, నేను మనుషులకు చూపించడానికి బతకట్లేదు. బతకండి. నువ్వు చేసేది సరైనదైతే ఎవ్వరికి ప్రూవ్ చేయక్కలేదు. సమయం వచ్చినప్పుడు వాళ్ళే తెలుసుకుంటారు. అంతేగాని డబుల్ లైఫ్ జీవించద్దు. బైబిల్ ఏముంది తెలుసా, ఆయన మీ ప్రతి ఏరియాస్ని ఆయన వైటలైజ్ చేస్తాయంటే, ప్రతి జీవితంలో ప్రతి కోణాన్ని మార్చేస్తాడు. ఆమేన్ అలాండి. నెక్స్ట్ వచనం చూడండి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులం. మీరేం అప్పు చేయలేదు శరీరానికి అలా బతకడానికి. అప్పుడా చిన్నప్పటి నుంచి ఇట్టనే ఉన్నా అనడానికి మీరేం రుణస్థులు కాదు, మీరు స్వతంత్రులు. నెక్స్ట్ ఏమంటున్నాడు? మీరు శరీరానుసారముగా లేచి నిలబడి మనం ఈ విషయాలు మాట్లాడి ప్రార్థించేద్దాం. నౌ ఇట్ ఈస్ టైం, కాన్సన్ట్రేట్. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు. కానీ ఈ మాటలు నేను పలుకుతుండగా, ఈ మాటలు మీరు తెలుసుకుంటుండగా, నేను ముగించిన తర్వాత అంటే ఆపిన తర్వాత మనం ప్రేయర్ చేసేటప్పుడు యూ యూస్ దిస్ నౌ, ఎక్సర్సైజ్ చేయండి. మీ గురించి మీరు కాకుండా ఇతరుల గురించి ప్రార్థన చేయండి. ఈ విషయాలు నేర్చుకోగానే సీ వాట్ హ్యాపెన్స్ టు యూ. యూ విల్ కమ్ బ్యాక్ విత్ గ్రేట్ టెస్టిమనీస్. ఆశ్చర్యమైన సాక్ష్యాలతో వస్తారు మీరు. ఎన్నడూ సాధించి వస్తారు. ఆమేన్. ఆర్ యు రెడీ? మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడలా చావవలసిన వారయ్యుందురు, కానీ ఆత్మ చేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని అంటే నీలో ఒక శక్తి ఉంది, దాంతో నువ్వేం చేయగలవు? శరీర సంగతులు నువ్వేం చేయగలవు? నలిఫై చేయగలవు. చెప్పండి, నాలోనే శక్తి ఉంది, నాకు ఎవరైనా సాయం చేస్తే అవసరం లేదు. యూ హ్యావ్ పవర్. పరిశుద్ధాత్మ మీ పొందిన మీరు శక్తి గలవారు. నీకున్న ప్రతి నెగటివిటీని ఎదిరించే శక్తి నీలోనే ఉంది. నువ్వు దేంట్లోనైనా ఇబ్బంది పడుతున్నావు అనుకో, ఎవరు వచ్చి సాయం చేయగలరు? నువ్వే బయటకు వచ్చేసి దాంట్లోంచి. నో, యూ డోంట్ నీడ్ ఎనీ డెలివరెన్స్. యూ కెన్ వాక్ అవుట్ ఆఫ్ దోస్ సిచ్యువేషన్. ఐ డిక్లేర్, ఈరోజు మీ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా మీరే బయటకు వచ్చేస్తారు. యూ డోంట్ నీడ్ ఎనీ బడీస్ హెల్ప్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. కమ్ ఆన్, లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అండ్ సే, నేనే బయటకు వచ్చేస్తాను. ఐ హ్యావ్ పవర్. నువ్వు రాకపోగా నీకు సాయం చేయని వాళ్ళ మీద అడగడం ఇవన్నీ చేయకండి. ఈరోజు నేను పలికాను కదా, మీరు ఏకీభవించారు కదా, ఒక బ్రైట్ న్యూ ఐడియా మీలో షైన్ అవుతుంది. కొత్త ఆలోచన మీకు వస్తుంది. అండ్ యూ విల్ బికమ్ సో రిచ్. అప్పుడు మీరు ఏం చేస్తారు? నాకు సాయం చేయని వాళ్ళందరూ చూపిస్తా, వద్దు, స్టార్ట్ హెల్పింగ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది అతను ఉన్నారు? నాకు చేయని వాళ్ళందరూ చూపిస్తా.
అసలు అంత చిన్న చీప్ తలంపుతో నువ్వు ధనవంతులు అవ్వద్దు. అసలు ఏరే వాళ్ళకి చూపించాలా, నేను ఒక కారు వేసుకుని వాళ్ళ ఇంటి ముందు తిరగాల, అందుకున్నావు ఆ కారు, ఎంత చీప్ నువ్వు. ఐ హ్యావ్ ఎ బిగర్ థింగ్స్. ఆయన రాజ్యము నీతిని మొదట వెతుకుడు. ఎంతమంది నా దగ్గర వీటి నుంచి ఫ్రీ అవ్వండి ఫస్ట్. ఐ టెల్ యూ, యూ డోంట్ నీడ్ టు షో ఎనీబడి. దెర్ ఆర్ సమ్ పీపుల్ హు ఆర్ ఫ్రస్ట్రేటెడ్, టైర్డ్, చాలామంది మాటలు బట్టి, మనస్తత్వాలు బట్టి. స్టాప్. వాళ్ళకంటే ఎక్కువ మీరు ఫీల్ అయిపోతున్నారు ఇప్పుడు. కమ్ అవుట్ ఆఫ్ దాట్, కమ్ అవుట్. ఐ సే బయటకు వచ్చేయండి ఆ పరిస్థితుల నుంచి. విస్తారమైన ఆలోచనలు పెట్టుకొని మీరు నష్టపోతున్నారు, వాళ్ళు కాదు. వాళ్ళు బాగానే ఉన్నారు. సో కమ్ అవుట్ ఆఫ్ దాట్. దానికి తోడు మంచి వాళ్ళని కూడా తిడుతున్నావు నువ్వు. ఇప్పుడు నోటికి వచ్చింది ఎదురుపడిన వాళ్ళందరినీ తిడుతున్నావు. మార్తా టెన్షన్ అయిపోయింది. ఎంత టెన్షన్ అయిపోయింది అన్నదంటే, అయ్యో ఆమె బాధ అంతా పెట్టి నాకు సహాయం చేయమని పంపించు మరి అని అంట. అయ్యో సమస్య మరీ కాదమ్మా, నువ్వు విస్తారమైన వాటి వలన బహు తొందరపడుతున్నావు. అవసరమైంది ఒక్కటే. లూకా సువార్తలో ఉంటుంది 10వ అధ్యాయంలో. అవసరమైంది ఒక్కటే. మరియ ఉత్తమమైన ఎన్నుకుంది. అది ఆమె దగ్గర ఉండడానికి, అది దూరం కాకుండా ఉండడానికి అన్ని సమకూర్చబడతాయి. ప్రైజ్ ది లార్డ్. ఉత్తమమైన దాన్ని ఎన్నుకోండి, ఆత్మానుసారమైన జీవితాన్ని ఎన్నుకోండి. ఏమన్నా నా తెగిపిస్తున్నారు చూడండి. ఇక్కడ మనం ఫినిష్ చేయాల్సింది ఒకటి, ఒక మాట. లెట్స్ రీడ్ ఫాస్ట్గా చదువుదాం. ఇక్కడ 14వ వచనం చూద్దాం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో. చదవండి 1 2 3. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుతురో వారందరూ దేవుని కుమారులు. అనే మాటకి ఇక్కడ కుమారులు అంటే హ్యూస్, అంటే ఎదిగిన, మెచ్యూర్ కుమారులని. చెప్పండి, నేను కుమారు మాత్రమే కాదు, ఎదిగిన కుమారుని. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్. మెచ్యూర్గా ఉంటాను. నెక్స్ట్, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మొరపెడుచున్నాం. 16వ వచనం, మనము దేవుని పిల్లలమని. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా. అంటే సాక్ష్యం ఎక్కడుందంట? ఇంకెవరు కావాలి మనకి? మన లోపలే సాక్ష్యం ఉంది. పరిశుద్ధాత్మ అంటే, ఎందుకు నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు ఎవరు? నువ్వు దేవుని కుమారుడు. ఇంకేం కావాలి నాకు? ద టెస్టిమనీ. నెక్స్ట్ వర్డ్ చూడండి. ఇప్పుడు అదే ఎక్కువైపోయింది కదా. మామూలుగా కుమారులు అంటేనే పెద్ద విషయం, పనోళ్ళు అంటేనే సంతోషపడిపోతాం. అసలు దేవుని ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఊహాత్మకంగా చెప్తున్నాను, మనకు పని దొరికినే చాలు కదా. తప్పైన కుమారుడు వచ్చి అన్నాడు, నాకు అర్థమైపోయింది, నా విలువ నా పోగొట్టుకుంది ఏంటో. నీ ఇంట్లో నేను కుమారుడుగా ఉండను, కనీసం ఒక పనోడుగా పెట్టుకోను. దావీదు అంటాడు కీర్తన రాస్తూ, నేను ఆయన ద్వారం దగ్గర ఉంటాను, గడపమాన దగ్గర కనిపెడతాడు. అంటే అర్థమేంటి? నాకు ఒక గేట్ కీపర్ పోస్ట్ ఇచ్చినా చాలు. అంత గొప్పతనం అక్కడ. రాజు ఆయన, రాజ్యాన్ని ఎలా ఆయన అంటాడు, నేనెంత రాజు అయినా దేవుని యొక్క మందిరంలో గడప దగ్గర ఉంటే చాలు నాకు. మరి దేవుడు గడప దగ్గర పిలవలే. సంవత్సరాల క్రితము దైవజనులు మా ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం రాజ్బాబు గారు, ఆయన ఏదో అవసరం పడి వస్తే ఇక్కడ ప్రాంతంలో మా ఇంటికి తీసుకొచ్చాను. అబ్బా, నేను ఎప్పుడో చిన్నప్పటి నుంచి చూసే దైవజనుడు ఈరోజు మా ఇంట్లో ఉన్నాడు అని చాలా సంతోషం అయిపోయింది నాకు. చాలా ఎక్సైట్ అయిపోయాను నేను. తట్టుకోలేను, అంత ఆనందం వచ్చేసింది నాకు. వస్తే అప్పుడు ఆయన కొన్ని రోజుల తర్వాత నాతో అన్నాడు, నువ్వు నాతో వస్తావా అన్నాడు. వచ్చేస్తున్నాయి గారు నేను అన్నాను. నేను డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఒకరోజు అన్నాడు, నువ్వు నాకు డ్రైవర్గా రాలేదు, నువ్వు నా కొడుకు అన్నాడు. వావ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరో అన్నారు, ఓయ్ డ్రైవర్ అంటే, ఆయన డ్రైవర్ కాదు, మా అబ్బాయి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను ఆశ్చర్యపోయాను. మామూలుగా పని దొరకడమే ఎక్కువ అంటే నన్ను కొడుకు అంటున్నాడు. ఇప్పుడు ఒక మనిషి పిలిస్తేనే అంత ముచ్చట వచ్చేస్తుంది. దేవుడు అంటున్నాడు, మీరు దేవుని పిల్లలే. ఇదే నాకు ఎక్కువ అయిపోయిందిరా బాబు. అయ్యో, నేను దేవుని కుమారుని ఏంటమ్మా. అందుకే మీరు దాసులు కాదు, దాసత్యంలో లేరు, మీరు దేవుని సంతానం, దేవుని కుమారులు. మైండ్ వాష్ చేసుకొని ఫస్ట్ ఈ రియాలిటీ తీసుకోండి. దాస్యపు బిహేవియర్లు మానేయండి ఫస్ట్. దాని తర్వాత అక్కడ తాగలే,
మనము పిల్లలమైతే మనం పిల్లలమైతే వారసులం. వారసులు ఏంటండి? అంటే నాకు ఆస్తులు కూడా ఉన్నాయా? ఎంత పర్సంటేజ్? ఇప్పుడు దేవుని ఆస్తి ఎంత ఉంది? అది కనబడేవి చాలా ఉన్నాయి. ఆకాశములు, భూమి. పోనీ మన యూనివర్సే తీసుకుందాం. మొత్తం యూనివర్స్లో ఎన్నో గెలాక్సీస్ ఉన్నాయి. దాంట్లో ఎన్నో నక్షత్రాలు, ఎన్నో కోట్ల కొలది నక్షత్రాలు, కోట్ల కొలది గ్రహాలు ఉన్నాయి. దాంట్లో ఒక గ్రహం భూమి కదా. దేవుని ఆస్తి ఎంత పెద్దది! అంత ఆస్తిలోంచి 1% వచ్చినా ఎంత బాగుంటుంది. ఏం మాట్లాడలేదు. ఎవరికైనా 7 లక్షల కోట్లు ఉన్నాయన్నారు అనుకో, దాంట్లో మనం కూడా ఏం అవసరం లేదు, 1% చాలు నాకు. 1% అయినా ఎంత వస్తుంది? ఆలోచించుకుంటే ఇట్లా ఉంది కదా. దేవుడు అన్నాడు, పోనీ 10% అన్నాడా? 20, 30, 50 ఏమన్నాడు తెలుసా? మనం పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులం. అంటే క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల. శ్రమ ఏంటి? ఇక్కడ తప్పుగా అర్థం చేసుకోకండి. రోగాలు ఇవి కాదు శ్రమ అంటే నీవు ఇలా మాట్లాడితే వెర్రివాడిగా ఉంటావు. ఆ వెర్రితనాన్ని యాక్సెప్ట్ చేయగలిగితే ఆయన తోడి వారసులం. బైబిల్లో కింగ్ జేమ్స్ అంటుంది జాయింట్ హెయిర్స్. జాయింట్ అంటే అర్థం ఏంటో తెలుసా? జాయింట్ అకౌంట్ వాడే వాళ్ళకి తెలుస్తుంది, ఎవరికైనా వాడితే. జాయింట్ అంటే 100% అయింది, 100% నాది. అంటే ఈ భూమి మీద నువ్వు లేకుండా ఆయన ఏం చేయలేడు. దట్స్ వాట్ యువర్ ప్లేస్ ఇస్. ఎట్లుంటుంది అప్పుడు నువ్వు రోజు బయటికి వెళ్తే? ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది నీకు? ఏం చెప్పినాడు కానీ భలే ఉంది అయ్యగారు, కానీ ఇంటికి పోయినాక తెలుస్తుంది. ఇంటికి పోయినాక కాదు, నీకు మైండ్ పని చేస్తలేదు. ఎందుకో తెలుసా? నువ్వు ఇంకా శరీరానుసారంగా ఆలోచిస్తున్నావు. ఇఫ్ యూ ఓపెన్ టు దిస్ రియాలిటీ, ఆ తర్వాత ఏమన్నా నెక్స్ట్ చూడండి, మన ఎడల నౌ వెన్ యూ హ్యావ్ దిస్ మైండ్ సెట్, నేను వారసుని, దేవుని తోడి వారసుని, అప్పుడు మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాల శ్రమలు అన్ని మహిమేయడం ప్రారంభిస్తాయి. ఎవ్రీ సిచ్యువేషన్ గాట్ డిసాల్వ్. Now you know where the wells are. ఎక్కడున్నాయి బావులు? నీకు తెలిసింది, నాలోనే ఉన్నాయి. నాలోంచి అన్నీ వస్తాయి. ఇక్కడ ఇంత చెప్పినా వ్యతిరేకంగా ఉండే వాళ్ళు ఉంటారు. నాకు అనవసరం వాళ్ళతో. నా మైండ్ అయితే మారిపోయింది. ఐఎమ్ గోయింగ్ లైక్ ఎ సొల్యూషన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను ఈ మాట పలుకుతుండగా మీ కాళ్ళలో శక్తి వచ్చింది, మీ చేతుల్లో, మీ ఎముకల్లో, మీ నరాల్లో, మీ ప్రతి అవయవాల్లో ప్రభువైన యేసు నామములో శక్తి వచ్చింది. హీలింగ్ ఈజ్ ఆల్రెడీ హ్యాపెన్ నౌ. నువ్వు ఏం చేయలేకపోయి చేయడం ప్రారంభించి ఇప్పుడు లేచి, యు ఆర్ హీల్డ్ నౌ. ఆ నొప్పి మానేసింది ఉండడం నొప్పిగా. డోంట్ వెయిట్, యు జస్ట్ రెస్పాండ్. యు రెస్పాండ్ నౌ. నౌ ఐ ఎమ్ ద సన్. నేను ఆ కుమారుని, ఆ కుమార్తెని కూడా తప్పలేదు కానీ, బట్ యు ఆర్ సన్ ఆఫ్ గాడ్. ఆమేన్. yes, I am the son of God. Arise to that reality. నెక్స్ట్ వచనం ఏముంది చూడండి త్వరగా. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. ఎవ్రీథింగ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. నువ్వు వెళ్ళినప్పుడు అన్ని ఎదురు చూస్తున్నాయి. నువ్వేం మాట్లాడుతావు? నీ నోట్లో ఏమొస్తుంది? హల్లెలూయా. నెక్స్ట్, ఏలయనగా సృష్టి నాశనములోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందుదును అను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టికి నువ్వే హోప్ ఇస్తున్నావు, నువ్వే నిరీక్షణ ఇస్తున్నావు. నేను చూస్తే సృష్టికి ధైర్యం వస్తుందంట. ఎందుకంటే ఇంకా సృష్టి ఇంకా కొత్తది అవ్వలేదు, నువ్వు కొత్త సృష్టి అయ్యావు. అప్పుడు అనుకుంటాయంట, చెట్లు అనుకుంటాయి, అన్నీ అనుకుంటాయి, నిన్ను చూసి అనుకుంటే నీలాగా నేను కూడా మారుతానండి, మీరు నాకు నిరీక్షణగా ఉన్నారంట. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ ఏముంది? ఇవన్నీ కొత్తది అవుతాయి, కానీ మీరు ఆల్రెడీ కొత్తగా అయ్యారు. అది మీరే నమూనా, వాటికి మోడల్. మీరు వాటికి చెప్పండి, నేనే నిరీక్షణ ఇస్తున్నాను. అందుకే బైబిల్లో నిరీక్షణ లేని ఇతరుల వాళ్ళే మాట్లాడద్దని, హోప్లెస్గా మాట్లాడద్దు. అందుకే మీ లాంగ్వేజ్ అప్పుడు మారిపోతుంది, ఈ తలంపులు మారుస్తాయి. 21 సృష్టి యావత్తు
ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు, ఆల్రెడీ మూలుగుతూ ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. 23 కాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలములను నొందిన మనం అంటే అర్థం ఏంటి? ఆయన అక్కడితో ఆగలేదు. అంటే ఆ సృష్టి ఏం పొందలేదు, మీరు ప్రథమ ఫలంగా పొందారు. మీరు ఆల్రెడీ పొందారు. చెప్పండి, నూతన సృష్టి అయి ఉన్నారు. ఆమేన్. అనగా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. నెక్స్ట్ 24. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షణ గలవారమై రక్షించబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? నెక్స్ట్ 25. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. ఇప్పుడు 26, దట్ ఈస్ మనం అక్కడ ఆపేస్తాం. ఇప్పుడు అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. హల్లెలూయా. వెయిట్, సహాయం అనే మాట ఉంది కదా ఇక్కడ. ఈ సహాయం అనే మాట ఏముంటుందో తెలుసా? ఒకసారి మీ పక్కన వాళ్ళతో 2 చేతుల్లో పట్టుకోండి. పక్కన వాళ్ళతో అంటే ఎదురు బదురు ఒకరిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని ఎదురు బదురు 2 చేతులు పట్టుకొని ఇలా వాళ్ళకి ఎదురు 2 చేతులు వాడండి. పట్టుకున్నారా? కొంతమంది నన్నే చూస్తున్నారు. ఎందుకట్లా? మీ పక్కన వాళ్ళు లేరా? ఎవరైనా ఉంటే తీసుకోండి, లేకపోతే దూరం వెళ్ళి పట్టుకోండి ఒకరిని. ఇఫ్ యు ఆర్ నాట్ ఫైండింగ్ ఎనీబడి, ఫైండ్ సంబడి. నో ప్రాబ్లం. ఇద్దరు లేరు, ముగ్గురు ఉంటే ముగ్గురు కలిసిపోండి. ఓకే, బట్ ఓకే, మీరు ఇద్దరు పట్టుకున్నారు 2 చేతులు. హౌ డు యూ ఫీల్ నౌ? ఏమైంది చెప్పండి? ఏం జరుగుతుంది ఇప్పుడు మీకు? నువ్వు పరిశుద్ధాత్ముడు అలా ఉన్నాడంట మీతో. ఆ మాటకు అర్థము మీరు పడిపోయినంత వరకు చూసి మిమ్మల్ని పట్టుకుంటానని కాదు. మీ బలహీనతలు పడేంత అక్కడ మాటకు అర్థం ఏముందంటే హీఈస్ హోల్డింగ్ యూ అంట. అయ్యా, ఆహా, అంటే నీకు చేయూతనిస్తున్నాడంట. ఇంకా నువ్వు ఎక్కడ పడతావు? మీరు ఇంకొక పని చేశారు ప్రొఫెటిక్గా, పక్కన వాళ్ళకి చేయూతనిచ్చారు ఆల్రెడీ. You have shared your, hey, no believe, come on, pray for them. వాళ్ళతో ప్రేయర్ చేయండి, వాళ్ళతో ప్రేయర్ చేయండి, వాళ్ళతో ప్రేయర్ చేయండి. దట్స్ వాట్ నేను చెప్పింది చేయాలని. అందుకే పక్కన వాళ్ళని కావాలన్నాను నేను. నా ప్రే ఫర్ ఈచ్ అదర్. కమ్ ఆన్, ప్రే. దట్స్ వాట్ నేను దాంతో ముగించాలనుకున్నాను. కమ్ ఆన్, ప్రే, ప్రే, హోల్డ్ దెమ్ అండ్ ప్రే. See what happens now. ఒంటరిగా ఉండిపోద్దు. మీరు పట్టుకున్న వాళ్ళ గురించే కాదు, మీ దగ్గర లేని వాళ్ళ గురించి కూడా పలకండి. ఇప్పుడు దూరంగా ఉన్న వాళ్ళ గురించి. ఇఫ్ యూ ఫీల్ ఇన్ ద స్పిరిట్, yes, yes, yes. Now use your gift of prophecy. Use your gift of prophecy. ప్రవచించు, ప్రవచించు, ప్రవచించు. నీకు వర్డ్ ఉంటే వాళ్ళకి ప్రవచించు. వాళ్ళకి వినపడేలా చెప్పు. లీన్, వాళ్ళ వైపు వంగి వాళ్ళ చెవిలో చెప్పు. కమాన్, స్పీక్. ఎస్, మా రాహా సోఖోబోలి బాన్ తెలే మానిగా ప్రాతికనస్. ఆహా, నేను మళ్ళీ చెప్తున్నాను, నీ గురించి కాదు. ప్రే ఫర్ దెమ్. ఎస్, సొల్యూషన్స్ జరుగుతున్నాయి, సాక్ష్యాలు తయారయ్యాయి. మిరకల్స్ ఆర్ హ్యాపెనింగ్ నౌ. Now, miracles are happening now. Yes, yes. ప్రభువైన యేసు నామములో ఆమేన్. చేతులెత్తి థాంక్స్ చెప్దాం, చేతులెత్తి థాంక్స్ చెప్దాం. కమాన్, చేతులెత్తి. Now how do you feel? ఎట్లా ఉంది మీకు ఇప్పుడు? అడగండి, మీరు ఎవరితో ప్రేయర్ చేయాలని. హౌ డు యూ ఫీల్ నౌ? డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ టెస్టిమనీ. సాక్ష్యం ఉంది. ఎస్. నౌ ఇమాజిన్
మీరు ఒకరు చేస్తే ఇంత సంతోషం వచ్చింది, ఇది సేమ్ పరిశుద్ధాత్మ మీతో చేస్తున్నాయంట. ఇంకా కృంగిపోయే ఆస్కారం ఎక్కడుంది? లేనే లేదు. కృంగుదల అనేది మీ బ్యాగ్లో ఉంటే బ్యాగ్లో తీసి పడేయండి వెళ్ళేదాళ్ళు. దాచుకుంటారు బ్యాగ్లో, వెళ్ళేటప్పుడు తీసుకుపోతాం దాన్ని. చెప్పండి, నా దగ్గర ఏం లేదు కృంగుదల. ఇట్స్ గాన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయొచ్చు. అంటే నువ్వు బలహీనంగా ఉండడం చూసి కాదు, బలహీన పడనీయకుండా పట్టుకున్నా అంటే ఇట్లా. ఇస్ టెలింగ్ ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ యు, డోంట్ వరీ. అప్పుడు అంటే ఏలైనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన. అన్య భాషలే కాదు అనండి, అన్య భాషలైనా మాటలు కదా, కానీ దాటుతారు మీరు. ఇప్పుడు వాక్యం వినేటప్పుడు ఎవరికైనా ఇలా అని వస్తాయి ఇంకో తిట్టకండి వాళ్ళని, వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారు ఈ వాక్య ప్రకారం. దోస్ ఆర్ థింగ్స్, అవే నీ సిచ్యువేషన్ మార్చేస్తుంది. ఓసారి నేను ఇలాగే వెళ్తూ ఉంటాను, వాక్యాన్ని ఆలోచిస్తుంటాను అంటాను నేను. ఎందుకు? దట్స్ ద సొల్యూషన్ ఐ స్పోక్. ఇది వెరితనం ఉంటేనే మంచిది. దేవాదేనా నేను నా పరిస్థితికి తెలుసు, ఇది కాదు సొల్యూషన్. ఒకసారి నేను ఒక మీటింగ్కి రెడీ అవుతున్నాను, అంటే ఆల్రెడీ ఆ ప్రాంతంలో ఉన్నాను, వెళ్ళాలి ఆ మీటింగ్కి. ఒక రూమ్లో కూర్చున్నాను. సడన్గా అలాగుంటే ఐ ఫెల్ట్ ఏ వార్మ్ హగ్ ఫ్రమ్ గాడ్. ఒక్కసారి నేను ఇట్లా నీరు అంటే మొత్తం ఇట్లా ఏమంటారు కరిగిపోయినా, ఇట్లా ఫుల్గా నేను ఏడుస్తున్నాను, కన్నీళ్ళు వచ్చేస్తున్నాను. బాధకు కాదు, ఆనందం తట్టు. నాకు పోబుద్ది కావట్లే మీటింగ్. అప్పుడు ఈ జస్ట్ గేవ్ మీ సచ్ ఎక్స్పీరియన్స్. ఇట్లా నేను లేచి ఆ మీటింగ్కి వెళ్తే, నేను మాటలు స్టార్ట్ చేయగానే మొత్తం అందరూ ఆనందిస్తున్నారు, ఏడుస్తున్నారు వాళ్ళు. సమ్ టైమ్స్ నీ బలం అవసరం, నీ జ్ఞానం అవసరం లే, మాటలు రావు. అప్పుడు ఆ స్థితిలోకి తీసుకొస్తాడు పరిశుద్ధాత్మ. కొన్నిసార్లు నాకు ఏం జరుగుతుందో అప్పుడు అన్నావు అనుకో, దట్స్ వాట్ ద హోలీ స్పిరిట్ డస్. ఇప్పుడు ఎవరైనా ఉన్నారు బాగా కంగారు పడుతున్నారు, వాళ్ళని పోయి మీరు హత్తుకున్నారు ఏం చేస్తారు అంటే ఇంకా వాళ్ళకి ఏమైపోయింది, నెమ్మది వచ్చేస్తుంది, ఇంక మాటలు రావు కదా. తెలుసు, ఓకే. నా పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? హీల్ హోల్డ్ యూ. దట్స్ వై ఐ సే అప్పటివరకు when the move happens, the spirit move happens, అయిపోయింది, is done. That is what he brings out. And ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తుంది. నా ప్రార్థన మీ కొరకు అలాంటి స్థాయిలో మీరు తయారవ్వాలా. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. There are miracles through your hands. మీ చేతుల ద్వారా దేవుడు గొప్ప అద్భుతాలు చేయబోతున్నాడు. Be always spirit conscious. Thank you Father, thank you. 2 నిమిషాలు దేవుని థాంక్స్ చెప్దాం. నా రేఖే భాషా తెలే మందెలే బాలిక ఫ్రదిగనస్ సోఫ్రదిగనస్. తండ్రి నీ కృపను బట్టి వందనాలు, నీ కనికరను బట్టి వందనాలు, పరిశుద్ధాత్మను బట్టి వందనాలు, ఆత్మ ద్వారా నాలో జరుగుతున్న పరిచర్ను బట్టి వందనాలు. వాక్యం వినగానే నా హృదయంలోంచి వచ్చిన ఆ లోపల నుంచి వచ్చిన మూలుగులను బట్టి వందనాలు. హే now I understand the things are changed. నేను వచ్చినట్టుగా వెళ్ళట్లేదు, మార్పు చెంది వెళ్తున్నాను, గొప్పగా వెళ్తున్నాను. థ్యాంక్ యూ తండ్రి, కృతజ్ఞతాస్తులు. ఈ సమయాన్ని బట్టి వందనాలు, ఇక్కడ ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. వారు ఎక్కడికి వెళ్తే అక్కడ మార్పులు చేస్తారు. స్పెషల్ పీపుల్ వీళ్ళంతా. థ్యాంక్ యూ తండ్రి. ఆ అనుభవాల్లో వాళ్ళు ఎదుగుతారు, ఇతరులను కూడా ఎదిగిస్తారు. అందుకే వందనాలు చెల్లిస్తున్నాను. అండ్ ఐ డిక్లేర్ ద మోస్ట్
మార్వలస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ టు దెమ్. ఆశ్చర్యమైన సంగతులు ఎన్నడూ జరగనివి వారి జీవితంలో ఈ నెలలో జరిగిస్తుంది కొందనాలు. గ్రేట్ హ్యూమంగస్ మిరకల్స్. ఇంతకుముందు ఎప్పుడు నాకు ఇలాంటిది ఎక్స్పీరియన్స్ అవ్వలేదు అనే సాక్ష్యం అందరి నోట ఉండును కాక. థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్. నీ వాక్యాన్ని బట్టి, నీవు ఇచ్చిన ఆదరణ బట్టి, సమస్తాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మా తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువా నీ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. గ్లోరీ హల్లెలూయా.